అందరికీ నమస్తే. ఫ్యాక్ట్ ఫైండింగ్ నా మీద ముఖ్యంగా ఈ టీ న్యూస్లో కానీ ఇంకా కొన్ని సోషల్ మీడియా ఛానల్స్లో వర్టెక్స్ డిస్ట్రిక్ట్ అండ్ వర్టెక్స్ ఫ్లోరాంజా పేరుతో వర్టెక్స్ వర్మ అనే ఆయన నిర్మాణం చేస్తున్న దాదాపు 340 ఎకరాల్లో నిర్మిస్తున్న ఒక్కొక్క విల్లా 5 కోట్ల నుంచి 8 కోట్లకు అమ్మడానికి రెడీ చేస్తున్న ఈ విల్లాల ప్రాంతం ఏదైతే ఉందో మహేశ్వరం మండలం మాంకాల్ గ్రామానికి వస్తుంది. నా మీద వచ్చిన అలిగేషన్ మీకు అందరికీ తెలిసిందే. డబ్బులు తీసుకున్నారు, 50 లక్షలు ఒక ఆమె ఇచ్చింది, ఆమె దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకున్నారన్న ఒక ఆరోపణ చేశారు. ఈ వార్తలో వాస్తవం ఎంత, అసలు ఏం జరిగింది, ఈ వెంచర్ ఏంది, అసలు ఇందులో ఏ తప్పిదాలు లేకపోతే వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి మద్దతు ఇస్తున్నారా, కొన్ని సోకాల్డ్ ఛానళ్ళు కానీ సోషల్ మీడియా టీంలు కానీ. సో దీన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మేమంతా రావడం జరిగింది. నా ముందు కెమెరాల లోగోలు అన్నీ మీకు కనబడుతున్నాయి. సో ఇన్ని ఛానల్స్, ఇంకా మైకులు పెట్టని వాళ్ళు కూడా ఉన్నారు. సో దాదాపుగా ఈ తెలంగాణలో ఉన్న యూట్యూబ్ ఛానళ్ళ అంటే డిజిటల్ మీడియాకు సంబంధించిన మిత్రులందరూ ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. వాస్తవం ఏంటో ఈ సమాజానికి తెలియజెప్పడానికి. అండ్ నాతో పాటు పాషం యాదగిరి సార్, పృథ్వీరాజ్ గారు, అండ్ తెలంగాణ విఠల్ గారు, అండ్ సీనియర్ జర్నలిస్టులు సతీష్ కమాల్ గారు, అండ్ బీసీ టైమ్స్ నుంచి బీసీ నాయకుడు సూర్యారావు గారు, అండ్ నారగోని ప్రవీణ్ గారు, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా చిన్న రియల్టర్స్ని ఆయన ఆధ్వర్యంలో కొంత వాళ్ళకి రక్షణ కలుగుతూ ఉన్నది. అండ్ ఇంకా కాలోజీ టీవీ నుంచి అన్న దాసరి శ్రీనివాస్ గారు, అండ్ ఇంకొకటి ఇక్కడ కొంతమంది దళిత కుటుంబాలు కూడా వచ్చినాయి. ఇక్కడ ఒకసారి రండి అన్న, మీరు భయ ఒకసారి రండి. సో కొంతమంది దళిత కుటుంబాలు ఇక్కడికి వచ్చినాయి. సో వీళ్ళంతా ఈ వర్టెక్స్ వర్మ అండ్ కేఎల్ఆర్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి బాధితులు. వీళ్ళంతా మనం రాగానే ఇక్కడికి వీళ్ళంతా రావడం జరిగింది. నేను మొన్ననే చెప్పిన మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్తా ఖచ్చితంగా. నేను ఒక్కరిని రావడం ఎందుకు అని అందరికీ తెలియడం కోసమని వీళ్ళందరితో పాటు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో అందరూ వెళ్దాం ఇక్కడికి, ఒకసారి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అని అనడంతో నేను ఇక్కడికి వీళ్ళందరితో పాటు వచ్చాను. సో వీళ్ళకి సంబంధించిన దళితుల భూమి నేను చెప్పిన కదా, ఈ వీడియో చేసిన తర్వాత ఒక 25 ఎకరాల్లో ఏదైతే ఎంఆర్ఓ వచ్చి బోర్డులు పెట్టిండని ఆ 25 ఎకరాలు కూడా సరిగ్గా చెక్ చేయకుండా ఎంతో కొంత వర్టెక్స్ భూముల్లో వర్టెక్స్ కబ్జా చేసిన భూముల్లో బోర్డులు పెట్టి మిగతా లావుని పట్టా భూముల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా యాక్షన్ తీసుకున్నారు. సో వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు ఇప్పుడు. సో ఈ దళిత కుటుంబాలు కూడా వీళ్ళ దాదాపు ఒక 10ల సంఖ్యలో ఫ్యామిలీలు మళ్ళీ రేపో ఎల్లుండో మళ్ళీ ఇదే ప్రాంతంలోకి మేము రాబోతున్నాం. అయితే విషయం ఏంటంటే వర్టెక్స్ డిస్ట్రిక్ట్ అండ్ వర్టెక్స్ విరాట్ పేరుతో వర్టెక్స్ ఫ్లోరంజా పేరుతో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇది రెరా పర్మిషను, దొంగ పర్మిషన్లు ఇవన్నీ. వర్టెక్స్ ఫ్లోరంజానేమో 87/P, 88/P, 89/P సర్వే నెంబర్స్, మాంకాల్ విలేజ్, మహేశ్వరం మండల్, రంగారెడ్డి జిల్లా. వర్టెక్స్ డిస్ట్రిక్ట్ ఏమో సర్వే నెంబర్ 87/P, 88/P సేమ్. సో ఇది రెరా పర్మిషన్స్. సో ఇక చెరువులను ఎట్లా కబ్జా చేశారు అన్నది మనకు కనబడుతుంది. ఈ చెరువులను ఈ రకంగా పూడ్చి చేసి మనం ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. చెరువులను బూడ్చిన వ్యక్తులు కూడా ఇక్కడే ఉన్నారు పాపం. వీళ్ళంతా ఒక బ్రదర్ నాకు చెప్తుండే, నేనే అన్న ఇదంతా బూడ్చింది అంటే, నేనే అంటే ఆయన పని చేసిండు అక్కడ. రాత్రింబవళ్ళు ఉండి ఈ చెరువులను ఈ రకంగా బూట్ చేసిరు. ఇప్పుడు ఈ చెరువులను బూట్ చేసిరు. బట్టి విక్రమార్క గారు ఈ చెరువు కబ్జా గురైంది అని 900 చెరువులు ఏమైనా ప్రకటించారు. అందులో ఇదొక చెరువు. 70% చెరువు 2014 నుంచి 2024 దాకా కబ్జాకు గురైందని ఆయన ప్రకటించింది. ఇరిగేషన్ ఏఈ ఎఫ్ఐఆర్ పెట్టిండు, ఎఫ్ఐఆర్ నమోదు చేసిండు చెరువు కబ్జాకు గురైందని. గోవింద్ బిఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఆఫీసర్. హైడ్రా రంగనాథ్ ఏమంటున్నాడు, హైడ్రా 2 కేసులు పెట్టింది అంటుండు. హైడ్రా ఏం కేసులు పెట్టింది, ఎక్కడ పెట్టిందో బయట పెట్టాలి. 2 కేసులు పెట్టింది అంటున్నారు కదా, ఈ కేసుని మీ కేసుగా చూపించుకుంటున్నారా? ఇరిగేషన్ ఆఫీసర్లు పెట్టిన కేసు ఇది. మీరు హైడ్రా పోలీస్ స్టేషన్లో నాకు తెలిసినంతవరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలే, 0 ఎఫ్ఐఆర్ అంటున్నారు. మరి ఎక్కడ పెట్టిరు మీరు ఈ వర్టెక్స్ వాటి మీద కేసులు? మీరు బయట పెట్టాలా? ఏంటిది? ఇవన్నీ కూడా లేఅవుట్కి సంబంధించినవి. ఇంకా ఇదో ఇందులో ధరణిలోకి వెళ్ళినా కూడా మీకు అంతా కూడా ఎయిర్పోర్ట్స్ ల్యాండ్ కబ్జా అయినాయి. ఇవన్నీ కూడా చాలా క్లియర్ కనబడతాయి. అసైన్ ల్యాండ్స్
ఇవన్నీ డేటా మన దగ్గర ఉన్నది. సీలింగ్ పట్టా అంటే ఈ సర్వే నెంబర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సర్వే నెంబర్ 68 ఇట్లా 87, 86 ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు చైతన్యారెడ్డి అనే ఒక మహిళ కంప్లైంట్తో ఇవాళ ఎఫ్ఐఆర్ అయిందని అంటున్నారు. ఎవరు? రంగనాథ్ అంటున్నాడు. ఆ 150 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఇక మనం నిలబడ్డదే ఇదే 150 ఫీట్ రోడ్. కొంచెం సైడ్కి వస్తే ఇదంతా కూడా మీరు 150 ఫీట్ రోడ్ అనమాట. ఇది 150 ఫీట్ల రోడ్డు. అయితే ఈ రోడ్డుకి కనీసం ఎలాంటి పర్మిషన్ లేదు. గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ, మున్సిపల్ పర్మిషన్ కానీ, నాట్ ఈవెన్ సింగిల్ పర్మిషన్ లేదు. మరి ఇంత పెద్ద రోడ్డు ఏ పర్మిషన్ లేకుండా ఎట్లా కట్టిరు అని అంటే దానికి సమాధానం లేదు. అయితే దీన్ని హెచ్ఎండిఏలో ఆర్టీఐ కింద అడిగిరు, ఈ రోడ్డుకి పర్మిషన్ ఉందా అని. ఆర్టీఐ కింద అడిగితే ఏమన్నారు? ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ యాజ్ పర్ అవైలబుల్ రికార్డ్స్ దిస్ ఆఫీస్ హ్యాస్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ 150 ఫీట్ వైడ్ రోడ్. ఇది ఎవిడెన్స్. ఇంతవరకు దీని మీద యాక్షన్ తీసుకురా లేదు. ఇంకొకటి ఏది, తుక్కుగూడ మున్సిపాలిటీ కూడా ఇచ్చింది కదా. ఇది పట్టుకోను. తుక్కుగూడ మున్సిపాలిటీ ఇచ్చిందా? నీ దాంట్లో లేదు. వర్షం పడుతుంది. ఇది కాదు, ఇక్కడ ఉంటుంది మధ్యలో. వన్ సెకండ్. సరే, తుక్కుగూడ మున్సిపాలిటీ కూడా వాళ్ళని కూడా ఆర్టీఐ కింద అడిగితే ఇప్పుడు నేను చూపించిన 150 ఫీట్ రోడ్కి పర్మిషన్ లేదని యాజ్ పర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 150 ప్రపోజ్డ్ రోడ్ పాసింగ్ త్రో సర్వే నెంబర్స్ 5, 122, 145 and 136 in Mahankal village, Maheshwaram Mandal, Rangareddy district, verified the records available in the office, not given any permission for formation of road. Very clear గా. అంటే ఇది ఎవరు ఆర్టీఐ పెట్టినారంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళే పెట్టిరు. దీనికి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా అని, ఈ సర్వే నెంబర్లో గుండా పోయిందా అని. నో పర్మిషన్. హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు, తుక్కు కూడా పర్మిషన్ లేదు. మరి ఇప్పుడు ఇది మరి రంగనాథ్ దీన్ని ఎందుకు కూల్చాడు? ఇంకా మనం ముందుకెళ్తే ఇంకా వాస్తవాలు కనిపిస్తాయి. చెరువులు ఎట్లా కబ్జా చేసిర్రు, ఇందులోంచి వెళ్ళిన నాలాని ఎట్లా డైవర్ట్ చేసి కల్వర్ట్ కట్టిర్రు, ఇవన్నీ కనబడతాయి. ఇదొక్కటే కాదు, ఇక్కడ దళితులకు సంబంధించిన భూమి చాలా కీలకం. నేను ప్రధానంగా ఫోకస్ చేసింది కూడా వీటి మీదనే. 2021లోనే ఈ భూములన్నీ కూడా అసైన్డ్ ల్యాండ్స్, వీటిలో కన్స్ట్రక్షన్స్ చేయడానికి వీల్లేదు, పర్మిషన్స్ ఇవ్వకూడదని చెప్పి ఎవరైతే అసైనీస్ కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మకాలు కొనుగోలు జరిపితే 2021లో ఆనాడు ఉన్న ఎంఆర్ఓ జ్యోతి గారు ఆమె వారందరికీ నోటీసులు ఇచ్చింది, ఇది అమ్మడానికి వీల్లేదు అని. ఆమెను ఏదో రకంగా కేసులు పెట్టి లోపలేసారు, ఇబ్బంది పెట్టిరు ఆమెను. దాని తర్వాత మొన్న సైదులు అయినట్టు ఆయన మళ్ళీ సేమ్ అవే వాటికి సంబంధించిన కొన్ని అట్టిడి చేంజ్ చేసి మళ్ళీ నోటీసులు ఇచ్చిండు. రాత్రికి రాత్రి ఆ ఎంఆర్ఓని బయటికి పంపించేసారు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, యాక్చువల్గా ఎవరైతే పట్టాలు ఉన్నారో వాళ్ళ భూముల్లో కూడా కొంత భూమిలో ఎంఆర్ఓ సర్వే చేసి ఫెన్సింగ్ లేచిండు. వాళ్ళు అన్యాయం అయిపోయారు. ఇవాళ వీళ్ళు ఇప్పుడు కాదు పాపం, దశాబ్ద కాలంగా వీళ్ళు ఈ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డితోని వర్టెక్స్ వర్మతోని కొట్లాడుతున్నారు. అంతేనా? తీవ్రంగా కొట్లాడుతున్నారు వీళ్ళు. దీనికి ఎవడు దాదాపుగా ఇక్కడికి చాలామంది అంటున్నారు కదా, ఇవాళ కొన్ని గొట్టాలు ఛానళ్ళు అని మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానళ్ళ గురించి. చాలా ఛానళ్ళు ఆనాడు సర్వే చేసినప్పుడు అందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ఒక్క ఛానల్ కూడా ఇంతవరకు ఆ వీడియోలు ప్లే చేయలేదు. వీళ్ళు ఫోన్లలో చూపిస్తున్నారు, మా వాయిస్లు తీసుకున్నారు, కనీసం ఒక్క మెయిన్ ఛానల్ కూడా మాది కవర్ చేయలేదని. మరి సమాధానం చెప్పాలి. ఇవాళ చెరువు కబ్జాకు గురవుతుంది కొత్తకుంట అని కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ కూడా అయింది. దాని మీద యాక్షన్ ఏది? దళితుల భూములని 5 లక్షలకి 10 లక్షలకి సంతకాలు పెట్టుకొని అక్నాలజ్మెంట్స్, ఇవన్నీ వితౌట్ డేటా మేము మాట్లాడలేదు. ఇవన్నీ రిసిప్ట్లు, క్యాష్ రిసిప్ట్లు. 5 లక్షల రూపాయలు ఇచ్చి ల్యాండ్స్ మేము కొనుగోలు చేసినాం 2 ఎకరాల 18 గుంటలని.
అమ్మలే బాట కోసం అని చెప్పి తీసుకున్నాడు సార్. బాట కోసం ఓకే మధ్యాహ్నం మా బండ్లు పోనీ కానీ అని తీసుకున్నారు. 5 లక్షలు ఇచ్చి అది ఆయన. సో ఇట్లా వీళ్ళందరినీ మోసం చేసిరు. మరి ఇంత పెద్ద భయంకరమైన ఇది జరిగితే మాకు 50 లక్షలు ఇచ్చిరని, వీడేదో ₹1 కోటి ఇచ్చిండని, ఇట్లా రకరకాలుగా వార్తలు ప్రసారం చేసి ఒక రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ మొత్తం ఛానల్ దాదాపుగా ఉన్న డిజిటల్ మీడియా మిత్రులంతా ఇక్కడికి వచ్చారు. మీరే వాస్తవాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అండ్ విత్ రికార్డ్స్ ఆన్ రికార్డ్ నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఒకటే అడుగుతున్నాం, దళితుల భూములు ఉన్నాయా లేవా? ఇందులో ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. మీరు ధరణి ఓపెన్ చేస్తే అన్ని ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కనిపిస్తాయి. మరి ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఎట్లా కబ్జా చేస్తారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఏం చేస్తున్నది? ఎయిర్పోర్ట్ ల్యాండ్స్, దళితుల భూములు, 2 చెరువులు, ఈ 150 ఫీట్ రోడ్డు మధ్యలో కల్వర్ట్. మేము ఇన్వాల్వ్ కాము, మేము ప్రైవేట్ భూములలో ఇన్వాల్వ్ కామంటే మరి ప్రైవేట్ భూములలో పోయి కూలగొడుతున్నావు కదా నచ్చిన చోట. అందుకే మేము అంటున్నాం ఇవన్నీ వీళ్ళ పట్టాలు, ఇవన్నీ వీళ్ళంతా దళితులు, వీళ్ళంతా పాస్బుక్లు ఉన్నాయి వీళ్ళకి. మరి ఇదంతా ఎవడు మాట్లాడాలా? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ప్రచారం చేస్తున్నారు కదా, డబ్బులు తీసుకున్నారని. హైడ్రానే మీరు నెత్తికెత్తుకుంటున్నారు కదా. టీ న్యూస్ రావాలి కదా ఇక్కడికి. వీళ్ళ 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 సమస్యను మీరు చూడాలి కదా. సో వాట్ నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకెవరన్నా సర్వే నెంబర్ కూడా ఆక్యుపై చేసుకోలేదు. మరి ఇప్పుడు ఏమో నేను ఆల్రెడీ 25 ఎకర్స్ కంప్లీట్ అయ్యింది, మేము ఆక్యుపై చేసుకున్నాం. ఒకసారి చూడండి, ఇక సర్వే నెంబరు 768, 768 ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఈ సర్వే నెంబర్లు అన్నీ. వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డాం కదా, దళితుల భూములు కబ్జాకు గురైనాయట. అంటే ఈ దళితులది కాదు కదా, ఇది వెంచర్ అన్న ఆయన. ఈ నుంచి 340 ఎకరాలు మీరు అంతా కబ్జా చేసిన వెంచర్ ఇది. ఏడ నిలబడ్డా చివరిది కూడా ఇక్కడే చెప్తాం కదా. ఇక్కడ చెరువు లేదు కదా అంటే కాదు కదా, నీకు సర్వే నెంబర్లు తెలియవు అని ఇంకొక వీడియో వైరల్ చేస్తారు. అంటే నోటికి ఏదో వస్తే అది ఇష్టం వచ్చినట్టుగా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కథనాలు ప్రసారం చేసుకుంటూ వస్తున్నారు. అందుకే మీరు అందరు ఇక్కడికి వచ్చారు. వాస్తవాలు ఏంటన్నది మీరే తేల్చండి. సర్వే గంట ముందు సార్ ఇక్కడే మాట్లాడేద్దాం అందరం. మాట్లాడిన తర్వాత విజువల్స్ యాడ్ చేసుకుంటాయి, విజువల్స్ యాడ్ చేసుకుంటాయి. వినబడుతుంది ఎట్లా? ఓకే. తెలంగాణ వచ్చినాక కూడా ఆంధ్ర ఆధిపత్యం నడుస్తుంది. భూములన్నీ వాళ్ళ కబ్జానే అవుతున్నాయి. కేసీఆర్ ఉన్నాక అదే జరిగింది, రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా అదే జరుగుతున్నది. వీళ్ళు ఆంధ్రలో అడుగులకు మడుగులు తొత్తులుగా తయారైన పరిపాలకులు అందరూ కూడా, కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కూడా కావచ్చు. ఈ వర్టెక్సోడు వర్మ ఆంధ్రోడు, వైడ్రా ఆడ ఆంధ్రోడు రంగనాథ్, అక్కడ ఆ స్టాఫ్ అంతా కూడా ఆంధ్రోళ్ళు ఒకే కులమోళ్ళు ఉన్నారు. ఇంత దౌర్జన్యాలు జరుగుతుంటే తెలంగాణలో ఎందుకు మౌనంగా ఉండాలి? మళ్ళీ తెలంగాణలో మళ్ళీ బడితలు పట్టాలి, కుత్పల సంఘం పెట్టాలి, వాడు లూటీ చేస్తుంటే మనం లాఠీ లేపాలి. అది తప్పైపోతుంది. ఇది కంటి ముందు కనిపిస్తుంది. ఈ భూములన్నీ దళితుల భూములు కబ్జాలు పెట్టారు. మళ్ళీ భూ పోరాటాలు రావాలి. భూమి కోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం పోరాటం జరిగినాయి. ఇప్పుడు కూడా బానిసత్వం కొనసాగుతుంది. మళ్ళీ నేపాల్ జరిగినట్టు, బంగ్లాదేశ్లో జరిగినట్టు, థాయిలాండ్లో జరిగినట్టు ఇక్కడ కూడా పోరాటాలు జరగాలి. ఇరాన్లో కూడా జరుగుతున్నాయి. ఇట్లా పోరాటాలు తెలంగాణలో మళ్ళీ నేపాల్ జరిగినట్టు పోరాటాలు జరుగుతుంది తప్ప ఈ దొంగల జాడ్యం వదిలించుకోలేము మనము. అందుకనే మళ్ళీ గుత్పల సంఘం పెడదాం, ఒక్కొక్కరిని పట్టుకొని ఇక్కడనే చేద్దాం. వర్మ ఎవడో, వర్టెక్సోడు ఎవడో, వాని సంగతి ఏందో మనం బట్టలిప్పి వాని బజారు నిల్చోబెట్టాలి. వానికి గూడిగం చేస్తున్నా కూడా చేయాలి. అన్ని పార్టీలను వాడిని కొనేసిండు, తొత్తులు అయిపోయినాయి. మీడియా కూడా ఏం పని చేస్తలేదు. అందుకే శ్రీశ్రీ చెప్పినట్టు పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్ర దినపత్రికలు అన్నాడు. సోషల్ మీడియానే మళ్ళీ దిక్కైంది మనకు. అదంతా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది గటర్ మీడియా, అంటే మురిక్కాలో మీడియా లేదా అన్సోషల్ మీడియా. అది అన్సోషల్ మీడియా, మనది సోషల్ మీడియా. సోషల్ మీడియా వర్సెస్ అన్సోషల్ మీడియా. జనాన్ని చూపిద్దాము, ప్రజల వెంట ఎవరున్నారు, మనమే ఉన్నాము, మీరు లేరు, మీరు పెట్టుబడికి పుట్టినరు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మెషిన్స్ అని చలపతిరావు గారు నేషనల్ ఎడిటర్ ఎప్పుడో చెప్పిండు. ఆయన ఆ మీడియా అంతా ఏమైంది? ఆయన ఆ రోజు చెప్పిండు, అవంతా ల్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా వాళ్ళ చేతులు ఉన్నది. కాబట్టి వాస్తవాలు బయటికి రానే రావు. అసత్యాలే వస్తాయి, అబద్ధాలే వస్తాయి. సత్యాలు బయటికి చూపించాలంటే మళ్ళీ సోషల్ మీడియా రావాలి, అందరు ఏకం కావాలి. ఏకమై తెలంగాణను మళ్ళా ఈ దొంగల నుంచి, ఆంధ్ర దొంగల నుంచి విముక్తి చేయాలి. దానికోసం నేను కానీ, పృథ్వీరాజ్ కానీ
విఠల్ కానీ సూర్య అందరం మీ వెంట ఉంటామని చెప్పి మాటిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సత్యానికి అసత్యానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం, నిజానికి అబద్ధంకు మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం ఇవాళ ఒక కుట్రతోటి ఒక వాస్తవాన్ని బొందబెట్టేటువంటి ప్రయత్నము టీ న్యూస్ అని ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఛానళ్ళు బరితెగిచ్చి ఆధారాలు లేకుండా రఘు తీసుకొస్తున్నటువంటి పోరాటాల మీద ఒక అణిచివేత ధోరణితోటి బద్నాం చేసి బురద జల్లి ఇటువంటి పోరాటాలను ఎక్కడో దగ్గర ఆపాలని అధైర్యపరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంటే నిజ నిర్ధారణ గురించి మేము ఇక్కడికి వచ్చి సమాజంలో తెలంగాణ ఉద్యమంలో 369 మంది కాల్పుల చనిపోయిన సాక్షిగా 1200 మంది మొన్న చనిపోయిన సాక్షిగా అసలు వాస్తవాలు ఏంటి, అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ, ఈ వర్టెక్స్ ఇక్కడ ఏం జరుగుతున్నది ఇక్కడికి వస్తే ఘోరం. ఫస్ట్ ఎంట్రీలోనే 150 గజాల ఫీట్ల రోడ్ ఇక్కడి నుంచి దాదాపు ఎంత 2 కిలోమీటర్లు ఇది ఉన్నది. క్లియర్ కట్గా పర్మిషన్ లేకుంటే ఇక్కడ ఫస్ట్ నీకు స్వాగతం పలికేది. ఇగో ఇది ఎంత మోసంగా అన్యాయంగా గిది ప్రశ్నించినందుకు ఇప్పుడు రఘుకు 50 లక్షలట ఓడిచ్చినట, ఈ వర్టెక్స్ ఓడి ₹1 కోటి ఇచ్చినట. అరే ఎవడన్నా 50 లక్షలు ₹1 కోటి ఇస్తే ఇంట్లో మూసుకొని పంటారు. ఇప్పుడు ఇంతమందిని తీసుకొచ్చి మా బోటల మందరం కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం అంటేనే ఇది మీరు పచ్చి అబద్ధం అని చెప్పి క్లియర్ కట్గా తెలిసిపోతున్నది. అసలు రఘు మీద ఎఫ్ఐఆర్ అయిందా? నిన్న ఆయన చెప్తాడు ఎంక్వైరీలో రావచ్చు అంటే పెడతారా? ఇక ఏదైనా మాట్లాడే ముందు ఒక ఆధారం ఉండాలి. ఫస్ట్ ఆ టీ న్యూస్ అనే దాన్ని టీ న్యూస్ ఇప్పుడు నేను గవర్నమెంట్ కూడా చెప్తున్నా ఏంటంటే మీరు ఒక సిట్టింగ్ జడ్జితో 10 రోజుల లోపట మీరు ఇది నిర్ధారణ చేసి బయటకు వచ్చి ఏమైనా రిపోర్ట్ ఇస్తారా? మేము దీన్ని బరాబర్ ఒక రిపోర్ట్ దీన్ని ఏమేమి జరుగుతున్నాయి ఏమేమైనాయి లోపల చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారట. ఇంట్లో ఉన్నోళ్ళు మొత్తం చాలా పలుకుబడి ఉన్నోళ్ళు మొత్తం ఉన్నారట. కానీ వాస్తవం వాయిస్ ఇప్పుడు మళ్ళా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అసలు నిద్రపోతున్నది కాదు, పైసలు తీసుకొని అమ్ముడు పోయింది. మళ్ళా గదే పేదోళ్ళు తెలంగాణ గుండె సప్పుడు వినిపిస్తున్నారు కంటిన్యూస్గా. సోషల్ మీడియా అనేటోళ్ళే మళ్ళీ వచ్చి వాస్తవాలు బయటికి తీసుకొస్తున్నారు. ఇది కొంటే అమ్ముడు పోయే మీడియా కాదని చెప్పేందుకు రఘు లేవనెత్తిన అంశాల మీద ఒక్కొక్కటి ఇప్పుడు ఎందుకయ్యా డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు ఇలా చెరువుది కబ్జా అయిందని చెప్పి డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు. మరి మీరే చెప్పినాక మీరే యాక్షన్ తీసుకుంటలేరు కదా, ఇది ఎందుకు తీసుకుంటలేరు అని అడిగితే రఘు మీద పడ్డారు, రఘు ఛానల్ మీద పడ్డారు. అసలు ఆ పడుడే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ అందరూ కూడా అమ్ముడు పోయి ఉన్నారని చెప్పని మాట్లాడి దుష్ప్రచారం చేస్తున్నారు కదా. మీ దగ్గర కొంతమంది తొత్తులుగా వండుకుంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ నాయకులను వాళ్ళనే చూపించుకుంటా వాళ్ళు చేసే దుర్మార్గాలు మోసాలను కప్పిపుచ్చుకుంటేందుకు నడుస్తున్న వాటికును నిజంగా జనం గుండె సప్పుడు వినిపించే ఛానల్కు మధ్యలో జరుగుతున్న ఇది యుద్ధం. ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఇగో వాస్తవాలు చెప్తే ఇగో ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. కానీ అయినా కానీ ఎక్కడ కూడా గింత కూడా కింది మీద కావాల్సిన అవసరం లేనే లేదు. యావత్ తెలంగాణ సమాజం మేమే కాదు, ఇంట్లో అబద్ధాలు ఉంటే బరాబర్ మేమే అడుగుతాం. మేము ఇక చూస్తానికే వచ్చిన వీడికి అసలు దీనిలో ఎంత వాస్తవం ఎంతున్నది ఏందని 2 రోజుల నుంచి నడుస్తున్నది ముచ్చటంతా. మొన్న రాత్రి 9:30కు ప్లే అయి చూసిన కాడికెళ్ళి అంటే వాస్తవం మాట్లాడే గొంతులను మీరు ఎన్ని రకాలుగా ఇప్పుడు ఏం లేదు, ఇంట్లో కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నది, అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఏం చేస్తారా పార్టీల నాయకులు ఇంత బడి బజార్లో మోసం ఇక్కడ అన్యాయం జరుగుతున్నది. ఇక్కడ ప్రశ్నించిన మీద మీరు ఇనుప పాదాలు పెట్టి తొక్కే ప్రయత్నం జరుగుతుంటే ఎవరిడా చూసుకుంటా ఊకినోడు ఎవరు లేడా తెలంగాణలో. యువతరం మీరు కూడా వీళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాలు ఆ టీ న్యూస్ అనేది ఫస్ట్ బంద్ చేయాలి. ఇప్పుడు ఇంత తప్పుడు వార్తలు ఇచ్చినందుకు టీ న్యూస్ ఫస్ట్ బంద్ చేయాలి. బిడ్డ మీరు ఆధారాలతో బయటికి రాండి, రేపు మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. మీ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం ఏమేమియో ఇవన్నీ దొంగ డాక్యుమెంట్లు కాదు కదా, క్లియర్ కట్ ఉన్నది. ఇంట్లో ఇక దొంగ డాక్యుమెంట్ కాదు, చెరువులు కబ్జాలు చేస్తారా నాయన మీరు. ఇంతకుముందు నేను చెప్పినాం రామోజీ రావు దాంట్లో రామోజీ ఫిలిం సిటీలో 3 చెరువులు కబ్జా గురైన చెప్పినాం. పెద్ద చెరువు చెప్పినాం, ఇదే మన తొలి వెలుగునే చెప్పినాం. ఇయ్యాల వరకు యాక్షన్ లేదు దాని మీద. ఇట్లా వీళ్ళు చెరువులు కబ్జాలు చేస్తున్నారు. ఎందుకు పెట్టినా ఆయన హైడ్రా ఇదంతా దొంగలకు సద్దులు మోసులు కాదు, వాళ్ళే దొంగలై అస్సలు బ్రోకర్లు అస్సలు తింటున్నది, అస్సలు పైసలు తింటున్నది. ఇలా హైడ్రానే
పేదోని పొట్టగొట్టిరు, మొత్తం పేదోని గుడిసెలు కూలగొట్టిరు. ఎవరినిల్లుగా కూలగొట్టిరు చెప్పండి. ఒక్క ఫామ్ హౌస్ పోలే. ఇదే ముఖ్యమంత్రి చెప్పి రాగానే వాళ్ళు పోసే ఏంది ఫామ్ హౌస్లోకి వెళ్ళి పోసే ఉచ్చలు ఇవి మలమూత్రాలు తాగి తినాలని అన్నాడు. ఎవరిని ఫామ్ హౌస్ కూలగొట్టినావు? నీ అన్న ఇల్లు సొంత నీ అన్న ఇల్లుంటే ఆ పడేసినావు నువ్వు ఆడ. మీ ఇండ్లుంటే మీ అన్ని జాగ్రత్తగా ఉండేటందుకు ఇల్లీగల్గా ఇదే ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు 60 చెరువులు కబ్జా గురైనాయి హైదరాబాద్లో, ఇక్కడ కబ్జా గురైనాయి అని చెప్పిండు కదా. వాళ్ళన్నీ వెంచర్లు చేసిరన్నాడు. మరి ఏం ఆపిండ్రు మీరు? అవి మీరు ఆపరు. మీరందరూ దొంగల ముఠాగా తయారైంది. మొత్తం మంది రాజకీయ పార్టీ దొంగల ముఠాగా తయారై వాస్తవాలు చెప్తున్నటువంటి ఈ మీడియాను సోషల్ మీడియాను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. జనం ముంగడ వాస్తవాలు వస్తున్నాయి. మళ్ళా చెప్తున్నా, మీరు ప్రభుత్వం వేస్తావా? ఏం వేసేది ఏముండదు ఆడ. ఎంటికలు ఏం లేవు, మన్ను ఉట్టిదే కానీ అంతా దుబ్బా అదంతా. కానీ వీడు కమిటీ ఎవరు మన్ను లేదు. కానీ ఇగో నిజంగా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే వీడికి వచ్చి నిలబడి ఇవన్నీ చూసి ఆధారాలు చూసి ఎవరైనా మాట్లాడురి. టీ న్యూస్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. రఘు మీద కాదు, టీ న్యూస్ మీద కేసు పెట్టాలని చెప్తున్నాం మేము. నెక్స్ట్ విఠల్ గారు మాట్లాడారు. ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా ఈరోజు వర్షంలో పాషం యాదగిరి గారు, సతీష్ కమల్ గారు, సూర్యారావు అన్న, పృథ్వన్న మేమంతా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడు పోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం విషపత్రికలు, కులపత్రికలు, గులపత్రికలు అయిపోయినాయి. ఇవాళ ప్రపంచం మొత్తం సోషల్ మీడియా మీద ఆధారపడితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు, ముఖ్యంగా ఇప్పుడు తొలి వెలుగు రఘు, మేము దాదాపు అన్ని ఉద్యమాల్లో ప్రజలకు అండగా ఉంటున్న గొంతు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీ సోషల్ మీడియా వారియర్స్ అందరికీ దండాలు పెడుతూ ఈ వర్షంలో ఇవాళ మనమందరం ఎందుకున్నామంటే రఘు గారికి ఎవరో 50 లక్షల రూపాయలు ఇచ్చిరని ఆరోపణ చేశారు. మరి ఇప్పుడు ఒక ఆమె చైతన్యారెడ్డి అనే మహిళ నా 2 ఎకరాల 2.5 ఎకరాల భూమి వర్టెక్స్ వర్మగాడు కబ్జా చేసిండని హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చిందట. ఆ 2.5 ఎకరాలలో ఒక కంటైనర్, ఆమె ఎన్ఆర్ఐ, వాళ్ళ భార్యాభర్తలు ఎన్ఆర్ఐ, కంటైనర్ని తుపాకులతో బెదిరించిందట వర్టెక్స్ వర్మగాడు. వర్టెక్స్ వర్మ అనే ఒక ప్రైవేటు వ్యక్తికి తుపాకులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పోలీసు వాళ్ళు ఇచ్చిర్రా, నక్సలైట్లు ఇచ్చిర్రా, టెర్రరిస్టులు ఇచ్చిర్రా? ఒక రియల్ ఎస్టేట్ మాఫియా తుపాకులతో బెదిరించి ఒక ఎన్ఆర్ఐ భార్యాభర్తల్ని వాళ్ళ కంటైనర్ ఎత్తుకపోయి ఆమె కేసు పెడితే ఇప్పుడు ఆమెనే బెదిరించి ఆమెనే ఉల్టా కేసు పెడుతున్నారని చెప్తున్నారు. మరి బాధితురాలు ఎవరైతే చైతన్యారెడ్డి గారు ఉన్నారో ఆమె రఘు గారికి ఎప్పుడు 50 లక్షలు ఇచ్చిర్రు? 1000 రూపాయల నోట్లు ఇచ్చిర్రా? 2000 రూపాయల నోట్లు ఇచ్చిర్రా? క్యాష్ ఇచ్చిర్రా? బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసిర్రా? ప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గుడ్డగాల్చి మీదేయడం ఈజీ. ఇప్పుడు మరి బాధితురాలు రాలేదు, ఒక ఏసీపీ పోయి రఘు గారు ఉన్నారని చెప్తారు. మరి ఇవాళ నేను టీ న్యూస్ యాజమాన్యాన్ని స్పష్టంగా అడుగుతున్నాను. నేను కూడా ఒక జర్నలిస్ట్గా 15 సంవత్సరాలు పనిచేసినాం. టీ న్యూస్లో వచ్చిన స్టోరీలో 1% కూడా వాస్తవం లేదు. ఒక మ్యూజిక్ ఉంది, పదజాలం ఉంది తప్ప తొలి వెలుగు రఘు ఎక్కడన్నా 50 లక్షల రూపాయలు తీసుకున్నట్టు కానీ వర్టెక్స్ వర్మని ₹1 కోటి బెదిరించినట్టు కానీ 0.1% కూడా ప్రూఫ్ లేదు. అబద్ధం 100 సార్లు చెప్పినంత మాత్రాన నిజమైద్ది అనుకోకండి. అసలు మీ టీ న్యూస్ పునాదులే, మీ టీ న్యూస్ ఆఫీసే అక్కడ ఉండడం అనైతికం. మీరు టీ న్యూస్ పేరుతో దందా చేస్తున్నారు, అది అందరికీ తెలుసు. మీకు 10 లక్షల మంది సబ్స్క్రిప్షన్ ఉంటారు, 100 మంది కూడా వ్యూస్ ఉండరు. ఇవాళ తొలి వెలుగు రఘు కానీ ఇక్కడ ఉన్న సోషల్ మీడియా వారియర్స్ తప్పు చేస్తే ప్రూవ్ చేయండి. నేను కానీ పృథ్వన్న కానీ పాషం యాదగిరి కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. తొలి వెలుగు రఘు గారు 50 లక్షలు తీసుకున్నట్టు మీరు ప్రూవ్ చేస్తే మా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయమని మేమే చెప్తాం తెలంగాణ సమాజానికి. మీరు చేసేది ఆల్రెడీ లక్షల కోట్ల రూపాయలు మింగినరు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అమ్ముడుపోయింది. సోషల్ మీడియా వారియర్స్ని ఈ విధంగా గుడ్డకాల్చి మీదేసి క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనుకుంటే ఇవాళ మన తొలి వెలుగు రఘు వెనకాల మొత్తం తెలంగాణలో ఉన్న సోషల్ మీడియా మొత్తం ఇక్కడికి వచ్చింది. తెలంగాణ ప్రజా గొంతులు, ప్రశ్నించే గొంతులు, ప్రజా సంఘాలన్నీ కూడా తొలి వెలుగు రఘు నిజం వైపు నిలబడ్డంత కాలం మేము ఆయనకు భుజం వైపు ఉంటాం. ఇవాళ రఘు మీద క్యారెక్టర్ అసాసినేట్ చేసి మిగతా ఛానల్ని కూడా బెదిరించాలని చూస్తున్నారు. ఇక్కడ మీ తాటాకు చప్పులకు భయపడేది ఎవరు లేడు. మీరు దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్, అది ఎవరు ప్రూవ్ చేస్తారో ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయలేకపోతే తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయాల్సిందే. మిమ్మల్ని ప్రజా కోర్టులో ఖచ్చితంగా పెడతాం. మిమ్మల్ని అందరినీ కూడా క్యారెక్టర్ మీరు అసలు దొంగలని ప్రూవ్ చేస్తాం. ఖచ్చితంగా రఘు గారు మీరు చేస్తున్న పోరాటానికి తెలంగాణ సమాజం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ డిజిటల్ మీడియా కానీ ప్రశ్నించే గొంతులు కానీ మీకు ఉంటాయి. మీరు ఇదే విధంగా పోరాడండి. 350 ఎకరాల భూమి పేద దళితుల గొంతు కొట్టి ఎవరి వైపు నిలబడాలి? రేవంత్ రెడ్డి ఎవరి వైపు నిలబడాలి? రంగనాథ్ ఎవరి వైపు నిలబడాలి? అసలు ఒక ప్రైవేట్ రోడ్డు ఇంత పెద్ద ల్యాండ్ వేసుకుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? కేసీఆర్ భూములు మింగిన భూబకాసురులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు అంటే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే మీరంతా దొంగ కొడుకులు, లఫంగులు, లంగాలు, బ్రోకర్లు అని అర్థమైంది. ప్రజలారా వీళ్ళు ఇట్లనే చేస్తే నేపాల్లో
బెంగాల్లో ఎట్లయితే జరిగిందో బంగ్లాదేశ్లో ఖచ్చితంగా వీళ్ళకి అది కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరికత. నిజమైన ప్రశ్న ఎప్పుడు పాలకులను నిద్రపోనియదు. కాబట్టి మన తొలి వెలుగు డిజిటల్ మీడియా చేస్తున్న పోరాటానికి తెలంగాణ ప్రజల తరపున మీకు అండగా మేము ఉంటాం. జై తెలంగాణ. సూర్యారావు గారు మాట్లాడతారు, బీసీ టైమ్స్. ఈనాడు వెర్టెక్స్ కంపెనీ చేస్తున్న అన్యాయాల మీద ప్రశ్నించినందుకు జర్నలిస్టు రఘుని అనేక ఆరోపణలు చేసినటువంటి ఈ రాజ్యం ఎంతవరకు పోకడలు పోతున్నదో చూడడానికి ఈనాడు సీనియర్లు అందరం కలిసి ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. నిజంగా రఘు మీద ఆరోపణలు చేయడానికి కేవలం ఆయన బీసీ బిడ్డ అన్న ఒక ఏకైక దీంతోనే వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. బీసీలే కదా, బహుజనులే కదా, ఏం కాదు, వాళ్ళ ఛానల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియా డిజిటల్ మీడియాని బహుజనుల పక్షాన ఉండకుండా శాటిలైట్ ఛానల్స్ కానీ ప్రింట్ పత్రికలు కానీ కూడా అగ్రకుల ఆధిపత్య కులాల వైపు ఉన్నాయి. వాళ్ళు ఏం చేయరన్న ఇంటెన్షన్తో వాళ్ళంతా కూడా కేసులు పెట్టినమని, లంచాలు ఇచ్చినమని, బెదిరిస్తున్నారని అనేక ఆరోపణలతోని వాళ్ళు ఏదేదో కూస్తున్నారు. అదంతా కూడా ఇందాక పృథ్వీరాజ్ అన్నట్టు గత 2 రోజుల నుంచి ఇదంతా కూడా సమాజం అబ్జర్వ్ చేస్తుంది. స్వచ్ఛమైన నీతి నిజాయితీతో ఎక్కడా మచ్చలేని రఘు సోషల్ మీడియాని స్టార్ట్ చేసి అనేక విషయాల్ని బహుజనుల పక్షాన మాట్లాడినందుకే ఈనాడు రాజ్యం అతని మీద కుట్ర పన్నింది. దాన్నంతా కూడా సమాజం గమనిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా బహుజనుల పక్షాన డెఫినెట్లీగా మేమందరం కూడా ఉంటామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూస్తే ఇప్పటివరకు టీ న్యూస్లో చెప్పిందంతా కూడా అవాస్తవమని ఇప్పటివరకు మిత్రులందరూ కూడా చెప్పినారు. అది 100% అవాస్తవమే. భవిష్యత్తులో వీళ్ళకి ఏం దిక్కు లేక ఈ సోషల్ మీడియాని తొక్కాలని చూస్తున్నారు. ఇది ఎప్పుడు కూడా జరగని పని. భవిష్యత్తులో సామాజిక తెలంగాణ వైపు అడుగులు పడే విధంగా వాళ్ళు ఇది చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి మేము చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మన తొలి వెలుగు ఛానల్ అనేక రకాలైనటువంటి సమస్యల్ని సమాజం దృష్టికి తీసుకొస్తుంది బహుజనుల పక్షాన. ముఖ్యంగా రఘు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రఘు గారిని ఇలాంటి విషయాలన్నింటినీ కూడా బయటపెట్టాలని బహుజనుల పక్షాన మరొకసారి కోరుకుంటూ, రఘు పక్షాన ఈ సమాజం అంతా కూడా నిలబడుతుందని తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు మాని సరైన పద్ధతిలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని, ఇక్కడ దళితులకు జరిగినటువంటి అన్యాయం పట్ల ప్రభుత్వం స్పందించాలని, రఘుకు మద్దతు ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. సతీష్ కమల్ గారు, సీనియర్ జర్నలిస్ట్. ఈరోజు మన రఘు, శ్రీనివాస్, మిగతా సోషల్ మీడియా మిత్రులు, సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విచిత్రమైన, ఒక సరికొత్త సమస్యను, తెలంగాణ ప్రజలందరూ గమనించాల్సిన సమస్యను మన ముందుకు తీసుకొచ్చారు. ఇందులోపల ఉన్నటువంటి ఒక విచిత్రమైన కోణం ఏంటంటే, ఇక్కడ వెంచర్ చేస్తుంది కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అని చెప్పి అధికార పార్టీకి చెందిన వ్యక్తి. వర్టెక్స్ అనేటతను ఆంధ్రాకు సంబంధించిన కంపెనీ. ఇక్కడ జరుగుతున్న దాని మీద, అవకతవకల మీద గొంతెత్తి ప్రజల ముందుకు నిజాలను తీసుకొచ్చిన రఘు మీద వ్యతిరేకంగా వార్తలు ఎవరేస్తున్నారు? ప్రధాన ప్రతిపక్షమైనటువంటి భారత రాష్ట్ర సమితికి చెందినటువంటి టీ న్యూస్ చేస్తుంది. ఆ టీ న్యూస్కు ఎందుకంత అవసరం వస్తుంది? ఒకవేళ రూలింగ్ పార్టీకి అవసరం అనుకుంటే, రూలింగ్ పార్టీకి ఇబ్బంది కలుగుతుంది, రూలింగ్ పార్టీకి ఇబ్బంది పెడుతుండు, హైడ్రాను ఇబ్బంది పెడుతున్నాడు అనుకున్నప్పుడు వాళ్ళందరూ కలిసి రూలింగ్ పార్టీ వాళ్ళు టార్గెట్ చేయాలి. కానీ విచిత్రంగా ప్రధాన ప్రతిపక్షము రఘుని సపోర్ట్ చేయాలి. అట్లాంటి ప్రధాన ప్రతిపక్షం ఈరోజు రఘు మీద టార్గెట్ చేస్తూ వస్తుంది. రూలింగ్ పార్టీ సైలెంట్గా ఉంటుంది. రూలింగ్ పార్టీకి సంబంధించిన కాస్త సానుకూలంగా ఉండే మీడియా అందరూ కూడా సైలెంట్గా ఉంటారు. తెలంగాణ ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏం జరుగుతుందో అనే విషయానికి మనం అబ్జర్వ్ చేసి చూసినట్లయితే, తెలంగాణను దోచుకున్నది, తెలంగాణ సంపదనందరూ దోచుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రతిపక్షంలో, అధికార పక్షంలో అందరూ కూడా కలిసిమెలిసి రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను, తెలంగాణ ప్రజల సంపదను పంచుకొని తింటున్నారు. దొంగలు దోచుకొని ఊళ్ళను పంచుకున్నట్టుగా తెలంగాణను పంచుకొని తింటున్నారు. దీనికి ఆంధ్రాకు సంబంధించిన పెట్టుబడిదారులను ముందు పెట్టేసేసుకొని వాళ్ళ చేతుల మీదుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తుల్ని పెంచుకుంటూ వస్తున్నారు. ఈరోజు వర్టెక్స్ వర్మకు సంబంధించిన ఆస్తుల లోపల బీఆర్ఎస్కు సంబంధించి కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన పెట్టుబడులు, పొలిటికల్ మనీ ఎక్కడ ల్యాండ్ చేసి పెట్టారు. గతంలో చూస్తే స్విస్ బ్యాంకుల్లో పెట్టుకునే వాళ్ళు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ లోపల, ఇక్కడ భూముల లోపల పొలిటికల్ కరప్షన్ మనీని తీసుకొని వచ్చి పెడుతున్నారు. ఈ విషయం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఖచ్చితంగా స్పందించాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ విషయం లోపల స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ చెరువులు కబ్జాలు చేసి మరి చేస్తున్నారన్న తర్వాత వాళ్లకు పర్మిషన్లు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ మీద ఖచ్చితంగా ఏసీబీ దాడులు చేయాలి. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు సంబంధించిన ఎంక్వైరీలు జరిపించాల్సి ఉంటుంది. అదే సందర్భం లోపల తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఈ వెంచర్లలో ప్లాట్లు కొనే వాళ్లకు ఒక హెచ్చరిక చెప్పబోతున్నాం. ప్రకృతి ఈ పాలకుల కంటే, ప్రధాన ప్రతిపక్షం కంటే, పొలిటీషియన్స్ కంటే ప్రకృతి చాలా పవర్ఫుల్. మీరు ఇక్కడ ఈ చెరువులను ముంచేసేసి పూర్తి చేసేసి కట్టే వెంచర్లలో మీరు కొన్నట్లయితే మీరు త్వరలో మునిగిపోవడం అనేది ఖాయం ఉంటుంది. కాబట్టి అంతేకాకుండా ఇది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ వెర్టెక్స్ కంపెనీకి సంబంధించి కానీ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గారు ఖచ్చితంగా ఈ మహేశ్వరం నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు, రాబోయే ఎన్నికలు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, దళితులు, బహుజనులు వీళ్ళందరి ఆస్తుల్ని మీరు అది దొడ్డిదారిన స్వాహా చేసుకొని దాన్ని దోచుకొని మీరు బిజినెస్ చేయడం అనేది చాలా అనైతికం. దీనికి సంబంధించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ పాపం నుంచి మీరు పక్కకు జరగండి. అధికార పక్షంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఖచ్చితంగా ఈ సమస్య మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన అవినీతి సొమ్మంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలలో పెట్టారు. ఆ విషయానికి సంబంధించి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళ దోచుకున్న సొమ్మంతా కూడా రెట్టింపు కాకుండా సోషల్ మీడియా, తెలంగాణ చైతన్యవంతమైనటువంటి తెలంగాణ సమాజం కూడా ప్రశ్నిస్తున్న సందర్భం లోపల వాళ్ళ మీద దాడులకు తెగబడుతున్నారు. ఈరోజు టీ న్యూస్ అవినీతి అక్రమాల గురించి మాట్లాడే ఆ నైతిక అర్హత టీ న్యూస్కు లేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ లోపల బిజినెస్, కమర్షియల్ వ్యవహారాలు నడిపించడము చట్టరీత్యా విరుద్ధము. ఈ విషయం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే టీఆర్ఎస్కు ఇచ్చినటువంటి, తెలంగాణ భవన్కి ఇచ్చినటువంటి ఆ భూమిని రద్దు చేసేసి ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకునాలి. అక్కడ లేదంటే అక్కడ నుంచి టీ న్యూస్ను తొలగించాలి. అక్కడ ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు జరపడానికి వీల్లేదు. ఈ విషయం లోపల తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా దొంగలందరూ ఒకటే ఉన్నారు. తెలంగాణ సంపదను దోచుకోవడానికి ఎవరైతే కలిసిమెలిసి ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా తెలంగాణ సమాజము అవసరం వచ్చినప్పుడు నిలదీయాలని చెప్పేసి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నారగోని ప్రవీణ్ గారు, తెలంగాణ రియల్టర్స్ అధ్యక్షులు, వారు మాట్లాడతారు. ఓకేనా? నీళ్లున్న చోట కప్పలు చేరుతాయి అనేది ఎంత నిజమో, డబ్బులున్న చోట రాజకీయ నాయకులు, అధికారులు వాటాలు పంచుకుంటున్నారు. ఇక్కడ ఈ సైట్లో కూడా చాలామందికి అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ వాటాలు వచ్చినాయి. కాబట్టి ఈ సైట్ మీద ఏ అధికారి కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, లేతే ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ యొక్క అధికార పార్టీ కానీ చర్యలు తీసుకోవడం లేదు. నేను నిజాయితీగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని బయటపెట్టినటువంటి రఘు గారి మీద నిందలు వేయటం అనేది సమంజసం కాదు. ఇమీడియట్గా ఎవరైతే నిందలు వేశారో వాళ్ళు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీలో నిజాయితీ లేదు. కనీసం నిజాయితీగా విషయాలన్నీ, సమస్యల్ని బయటపెడుతున్నటువంటి వ్యక్తి మీద నిందలు వేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, రంగనాథ్ గారు ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి చెరువులకు ఎఫ్టీఎల్ని, బఫర్ జోన్ని నిర్ణయించాలి కదా. మీ బాధ్యత ఏంది? ప్రభుత్వ భూములని, చెరువులని, నాలాలని పరిరక్షించాలి. మీరు అది చేయకుండా అనవసరమైనటువంటి ఆరోపణలు చేయటం ఏంది? మీరు ఇక్కడికి వచ్చారు, ఈ యొక్క సూరం చెరువుకు మీరు ఎఫ్టీఎల్ పరిధి ఏంటి, బఫర్ జోన్ పరిధి ఏంటి నిర్ణయించారా? ఏం చేస్తున్నారు మీరు? మీరు చేయాల్సింది ఏంది? అసలు ఏ చెరువుని హైడ్రా పరిరక్షించింది? హైడ్రా తీసుకొచ్చిందే కలెక్షన్ కోసం అని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు హైడ్రా ద్వారా కలెక్షన్ అయినాయి కొంతమందికి అనేది చాలామంది నోళ్ళల్లో నానుతున్నటువంటి విషయం. కాబట్టి మీరు తక్షణమే ఇప్పటికైనా మీలో నిజాయితీ ఉంటే ఫస్ట్ ఈ చెరువులకు ఎఫ్టీఎల్ని, బఫర్ జోన్ని నిర్ణయించి ఫినిషింగ్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో 44 చెరువులు పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి. మరి వాటి సంగతి ఏంది? మీరు మీ మాటకు ప్రతి ప్రెస్ మీట్లో మీరు మాటలు మారుస్తూ ఉన్నారు. రకరకాలుగా అది ప్రజల్లోకి వెళ్ళిపోతున్నది. మీ నిజాయితీ అనేది మీలో లేదనేది కూడా తెలుస్తుంది. అవినీతి
ఈ యొక్క ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఉందో అది అవినీతికి పాల్గొంటున్నదన్న విషయం అందరికీ తెలుసు. అందులో మీకు కూడా భాగస్వామ్యం ఉన్నదన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ఎవరైతే ఈ సైట్ అక్రమంగా చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీరు మాట్లాడండి. సో అందరికీ నమస్కారం. సో రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా డిజిటల్ మీడియాపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారం కావచ్చు, ఇదైతే ఉందో ముఖ్యంగా మన తొలి వెలుగు రఘు మీద జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాని గురించి నిజ నిర్ధారణ చేయడానికి ఈరోజు డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా వర్టెక్స్ వర్మ, ఆంధ్రాకు సంబంధించిన వర్టెక్స్ వర్మ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున దళితుల భూములు, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కబ్జా చేస్తున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి రఘు ఇక్కడికి వచ్చి ఒక స్టోరీ చేయడం జరిగింది. దాని గురించి చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. ప్రభుత్వం కూడా స్పందించి దాదాపు 26 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి అవుతుందో దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. దాని విలువే 500 కోట్లకు పైగా ఉంటుంది. ఇలా అదేవిధంగా దళితులందరూ కూడా అక్కడ చైతన్యవంతమైన మా భూములు కొల్లగొడుతున్నాయి. గతంలో ఈ తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోనే ఈ అంశం ఉండే, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అయింది అని చెప్పేసి దళితులు కూడా సంతోషంలో ఉన్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ కూడా ఒక రకంగా వాళ్ళు కూడా ఈ మా ల్యాండ్స్ కబ్జా అయినాయని చెప్పేసి వాళ్ళు కూడా తేరుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ వర్టెక్స్ వర్మ ఈ అక్రమ సామ్రాజ్యం ఏదైతే ఉందో, వర్టెక్స్ వర్మ మరియు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సంబంధించినటువంటి అక్రమ సామ్రాజ్యంలో 1000 కోట్ల అక్రమాలు జరిగినాయని చెప్పేసి తెలుస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా తొలి వెలుగు రఘును ఏ విధంగానైనా డిఫేమ్ చేయాలనేటువంటి దాంతో సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ, దానిలో ముఖ్యంగా టీ న్యూస్ అనేటువంటి ఒక ఛానల్ కూడా దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు, అది బీఆర్ఎస్ పార్టీది. దానిలో సంతోష్ రావు గతంలో ఎండీగా ఉండే, ఇప్పుడు వాళ్ళ భార్య ఎండీగా ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు ఆయన కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు. వీళ్ళంతా ఎవరు, తెలంగాణను సర్వం దోచుకున్నటువంటి అవినీతి తిమింగళాలు వీళ్ళంతా. ఈరోజే వెలుగు పేపర్లో రావడం జరిగింది. 25 లక్షల ఎకరాల భూములు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మారినాయి, పట్టాలైనాయి అని చెప్పేసి ఎవరు ఆ ధరణి సంబంధించినటువంటి పోర్టల్ డిజైన్ చేసి 5 సంవత్సరాలుగా మెయింటైన్ చేసినటువంటి టెరాసిస్ అనే సంస్థ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ అక్రమాలు తెలుస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు మనం గతం 5-6 సంవత్సరాలుగా మనం ఏం చేస్తున్నాం, లక్షల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం దోచుకుంటున్నాం. కానీ లక్షల కోట్ల రూపాయలు కాదు, దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు దొబ్బి తిన్నారు గత 10 ఏళ్లుగా ఈ కల్వకుంట్ల కుటుంబం. సో అలాంటి ప్రయత్నాలు మేము ఎన్నో చేసినాం. ఈ అక్రమాలన్నీ అవినీతిని తీస్తే ఈరోజు మా పైన ఒక రకమైన దుష్ప్రచారం జరుగుతోంది. ఒక్క ఎవిడెన్స్ టీ న్యూస్లో అదొక శాటిలైట్ ఛానల్, ఆ ఛానల్ని నిజ నిర్ధారణ చేయాలి కదా ఈ అంశం మీద. జోయినిపల్లి రోహిణి గారు ఏం చేస్తున్నట్టు, మీ ఎండీగా ఉన్నారు కదా, మీ అవినీతి సామ్రాజ్యం, మీ అవినీతి లీలలు, మీ చాలా రకాల లీలలు మా దగ్గర లేవనుకుంటున్నారా? బరాబర్ దామోదర్ రావు, అదేవిధంగా జోయినిపల్లి రోహిణి, గతంలో డైరెక్టర్గా ఉన్నటువంటి జోయినిపల్లి సంతోష్ రావు దీనికి సమాధానం చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే సంతోష్ రావు, జోయినిపల్లి రోహిణిల అవినీతి సామ్రాజ్యం ఏదైతే ఉందో అదంతా కూడా కక్కిస్తామని చెప్పేసి కూడా మేము చెప్తూ, ఇంకొకసారి ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేసి మాలాంటి వాళ్ళపైన దుష్ప్రచారం చేస్తే కనుక ఖచ్చితంగా మా సమాజం సోషల్ మీడియా డిజిటల్ మీడియా చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఇవి కాక చాలా ఛానల్ ఉన్నాయి. అందరం కూడా తిరగబడితే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండదు అనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఈ వర్టెక్స్ వర్మ, కిచ్చన్ గారి లక్ష్మారెడ్డి ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క అక్రమ సామ్రాజ్యం వెలికితీస్తే బీఆర్ఎస్ పార్టీ దాన్ని ప్రచారం చేస్తూ ఉంది. మీరంతా ఒక్కటే అని చెప్పేసి మరొకసారి తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టుగా మేము వివరిస్తాం. ఇది ఇక్కడితో ఆగదు. ఖచ్చితంగా ఈ వెంచర్ పైన అదేవిధంగా మేమే చెప్తున్నాం, రఘు గారు తప్పు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకొని చెప్తున్నాం. దానిపైన నిజ నిర్ధారణ చేయమని కూడా చెప్తున్నాం. మీరు ఎవరితో చేస్తారు? రంగనాథ్ గారితో చేస్తారా, లేకపోతే హైదరాబాద్ మొత్తం ఉన్న అధికారులతో చేస్తారా, లేకపోతే పహాడి చేరు సీఏ గారు డైరెక్ట్ నిజ నిర్ధారణ చేస్తారా? బరాబర్ ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. మేము ఎక్కడ కూడా వెనకడు వేస్తలేం. బరాబర్ చేయాలి, నిజాలు తేల్చాలి. నిజాలు తేల్చకపోతే ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ టీ న్యూస్ క్షమాపణ చెప్పాల్సిందే. సోషల్ మీడియాలో ప్రచారించిన వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కిచ్చన్న గారు లక్ష్మారెడ్డిని కానీ వర్టెక్స్ వర్మన్ కానీ ఈ అవినీతి సామ్రాజ్యాన్ని మేము అసలు వదిలిపెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా వార్నింగ్ ఇస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకా అన్న అందరికీ నమస్తే. ఇక్కడ మరి
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం అని చెప్పి ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ఎట్లా జరిగిందో, ఆ తర్వాత తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమం తర్వాత మరి మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నాక ఇవాళ మరి ఈ దోపిడీ అంతా ఎట్లా జరుగుతున్నది, మరి దీనిపైన సోషల్ మీడియా ఇంత పెద్ద ఎత్తున యుద్ధం చేస్తూ ఉంటే, ప్రయత్నం చేస్తూ ఉంటే, బయటికి వెలికిదిద్దామని ప్రయత్నం చేస్తుంటే ఇట్లాంటి ఆరోపణలతోని చిల్లర మల్లర వ్యాఖ్యలతో ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి బయట ఇలా తెలిసినటువంటి ఈ వార్తకు అనుగుణంగా మనం మన తొలి వెలుగు రఘు అన్న దగ్గరికి అంటే నిజంగా ఫ్యాక్ట్ చెక్ చేద్దామని చెప్పి వచ్చినాం ఇక్కడికి. కారణం మరి నిజంగానే 50 లక్షల రూపాయలు మీరు తీసుకున్నారా, తీసుకుంటే ఎక్కడ పెట్టుకున్నారు, మీకు ఇచ్చింది ఎవరు, అసలు మరి ఇక్కడ నిజంగానే ఇంత పెద్ద అవినీతి జరిగిందా అని చెప్పి కనుక్కుందామని ఇక్కడికి వస్తే నిజంగా బాధిత రైతులు ఇక్కడే ఉన్నారు. చెరువుల కబ్జా కనిపిస్తూ ఉంది, పర్మిషన్ లేని రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి, మరి 340 ఎకరాల విల్లాస్ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నిటికీ పర్మిషన్లు ఎవరు ఇచ్చిండ్రు, మరి రైతుల భూములు కొల్లగొట్టమని ఎవరు చెప్పిండు, లేదా దీంతోపాటు మరి వీళ్ళకి పర్మిషన్ లేకుండా లేకపోతే ఈ అసైన్డ్ భూముల మార్పులు చేర్పిళ్ళు మరి ఇవన్నీ జరగడం మరి ఇల్లీగల్ అని తెలిసినా, మరి క్రైమ్ అని తెలిసినా ఎట్లా చేసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చినాం. నిజంగా చెప్తా ఉన్నా, తెలంగాణ తెచ్చుకున్నది మళ్ళా కొంతమంది దోపిడీదారుల కోసమే అని కనిపిస్తూ ఉంది తప్ప వేరేది కనిపిస్తలేదు. దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా తను డబ్బులు తీసుకున్నాడా అని చెప్పి అడగడానికి వస్తే తను డబ్బులు తీసుకోవడం కాదు, ఇక్కడ మేము నష్టపోయినాం, మేము బాధపడుతున్నామని చెప్పి ఇక్కడ బాధిత రైతులు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ భూములు ఎట్లా కొల్లగొడతారు, ప్రభుత్వ భూములు ఎట్లా తీసుకుంటారు, దాంతోపాటు మరి పర్మిషన్ లేకుండా రోడ్లు ఎట్లా వేసుకుంటారు, ఈ ఆక్రమణ లేనిది మరి దీని అంతటిని ఎవరు తీసుకోవాలి బయటికి, ఎవరు తీసుకురావాలని చెప్పి అంటే మరి సోషల్ మీడియా తీసుకొస్తే సోషల్ మీడియాను కూడా ఇలా కావాలని కార్నర్ చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఇప్పుడు నడుస్తున్న తతంగం ఉందో దీని అంతటిని కూడా బయటకు తీసుకురావడం కోసము, దీన్ని చెక్ చేయడం కోసం వచ్చినాము. ఇంకా మేము లోపలికి వెళ్ళి మరి ఆనాడు రఘు గారితో గొడవ పడ్డటువంటి ఆ సేల్స్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేస్తాం. సర్వే నెంబర్తో సహా అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, అన్నిటితో కూడా మాట్లాడడానికి ప్రయత్న్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అందరికీ. అయితే 2 రోజులుగా వర్టెక్స్ వరం పైన మనం విపరీతంగా ఫైట్ చేస్తున్నాం. మన రఘువన్న గారి మీద తీరుని ఆరోపణలు వచ్చాయి. ఎవరో చైతన్య రెడ్డి అట, హైడ్రా అట, వీళ్ళందరూ కలిసికట్టుగా వీళ్ళు డబ్బులు సెటిల్మెంట్ చేస్తున్నారు తప్ప రఘు గారి మీద వచ్చిన ఆరోపణలు అంతా పచ్చి అబద్ధం. అందుకే మేము ఏమంటుంటే రంగనాథ్ కాస్త రండనాథ్ అయిపోయింది, మొత్తం రండనాథ్గా మారిపోయింది రంగనాథ్. కొంచెం సిగ్గుశారం ఉండాలి. మీరు వచ్చినప్పుడు ఉంటే కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. చెరువులను కాపాడుకోవడం కోసం వచ్చారా, లేకుంటే చెరువులలో నిర్మాణం చేపడం వచ్చారా? మీరు భరతుడు పరిపాలన 1200 చెరువులు హైదరాబాద్లో, ఇప్పుడు దాదాపు 500 చెరువులు కూడా లేవు హైదరాబాద్ మొత్తంలో చూస్తే కనుక. మరి చెరువులు ఏమైపోతున్నట్టు? ఎప్పుడైతే రంగనాథ్ హైడ్రా ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి వాళ్ళకు లీగల్గా పర్మిషన్ వస్తున్నాయి. సింపుల్గా మేము నిలబడ్డ ప్రదేశం 150 ఫీట్ల రోడ్ ఉంది, తుక్కుగూడ నుండి పర్మిషన్ లేదు, ప్లస్ హైడ్రా నుండి పర్మిషన్ లేదు రోడ్కి. కానీ వాళ్ళు దర్జాగా వాళ్ళు కబ్జా చేస్తారు. వాళ్ళు ఎక్కడో మళ్ళీ ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు. మరి ఇంత ఘోరంగా కబ్జాలకు గురవుతుంటే తెలంగాణ సమాజం ఏం చేస్తుంది? మరి డిజిటల్ మీడియా దీని మీద ఫోకస్ చేస్తుంది, పోరాటం చేస్తుంది. నేను నిన్నటి రోజున టీ న్యూస్ని, తెలుగు స్టైల్ని కాలబెట్టిన. ఇక మీ ఆఫీసులు దగ్ధం చేస్తాం, కబడ్దారు నా కొడుకల్లారా, మీ ఆఫీసులను దగ్ధం చేస్తాం. మీరు ఎవరిపైన ఫైట్ చేయాలి? మేము దాదాపు మన సీన్ అన్న కావచ్చు, రఘు కావచ్చు, పృథ్వీ కావచ్చు, వీటిలన్న కావచ్చు, కొన్ని కోట్ల స్కాములు పడితే దాని మీద చర్య తీసుకుని దమ్ము లేదు మీకు. దాని మీద చర్య తీసుకోండి. తీసుకోరు. ఎలిగేషన్ మా మీద చేస్తారు. మళ్ళీ మీరు అమ్ముడు వేళ్ళు 5 లక్షలు ఇచ్చిండు, 10 లక్షలు 5 కోట్లు ఇచ్చిండు అని చెప్తారు. మళ్ళీ కోట్ల కేసే వీడియోలు డెలిట్ చేపిస్తారు. మీకు లేనిది ఏంది? ఇజ్జత్ మానం, సిగ్గు శరం మీకు లేదు. అనవసరంగా మేము చేసిన పోరాటం పైన మీరు మా మీద పోరాటం చేస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రంగనాథ్ మిమ్మల్ని అందరు గారంగా, నేను రంగనాథ్ గారనా, మీరు రంగనాథ్ గారంట మిమ్మల్ని. ఎందుకంటే మీరు అన్ని చేసే దొంగ పనులు, ఎలిగేషన్ అన్ని మా మీద ఇస్తారు. ఖచ్చితంగా ఈ వర్టెక్స్ వరం మీద మీరు చర్యలు తీసుకోండి. నిజంగా మీరు చర్యలు తీసుకునే దమ్ము లేదు. ఎందుకంటే అసలైన సెటిల్మెంట్లు మీకే అయినాయి. సుమారుగా 500 కోట్లు వర్టెక్స్ వరం ఉండి ఈ మన బీఆర్ఎస్ వాళ్ళకి కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు, బీజేపీ వాళ్ళకు అందరికీ ముట్టింది. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అన్నట్టు ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హైడ్రా అయిపోయింది. అందరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ హైడ్రా ఆల్ ఆర్ ఈక్వల్ అయిపోయింది. అంటే ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అందరు కలిసి మీరు తొత్తులుగా మారిపోయి ఈ తెలంగాణ సమాజాన్ని మొత్తం మీరు నాశనం చేస్తారు. దాదాపు గ్రామాల్లో కూడా కబ్జాలు జరుగుతున్నాయి. పల్లెలు కాలేవు, పట్టణాలు కాలేవు. అన్ని మున్సిపాలిటీ మొత్తము ఏమైపోయి మీ కింద బానిసలుగా పనిచేస్తున్నావు. అసలు మేము ప్రశ్నిస్తే మా మీద ఎలిగేషన్ చేయండి. చెప్పు తీసుకొట్టాలి మిమ్మల్ని చెప్తున్నా. ఖచ్చితంగా ఇక నుండి మీ ఆఫీస్ కార్యాలయాన్ని నేపాల్లో ఎట్లయితే ప్రధానిగా దగ్ధం చేశారో ఇక నుండి మీ ఆఫీస్ కార్యాలయంలో పెట్రోల్ పోసి తగిలిస్తారు. డిస్టర్బ్ మీద జోలికి వస్తే కబడతారని చెప్తున్నా. బాటాకు కొంచెం కావాలని 5 lakhs ఇస్తామని చెప్పి సార్ చెప్పినండే కేఎల్ఆర్ సార్ చెప్పి కేఎల్ఆర్ సార్ చెప్తే 5 lakhs ఇచ్చి అది 1 సంవత్సరం వాడుకుంటున్నాడు. 1 సంవత్సరం వాడుకున్న తర్వాత మళ్ళీ అందులో పోతే
ఇక రానిస్తాడు సార్ మమ్మల్ని. అలా పొలంలో అడుగుబెట్టనిస్తాడు, ఏం చేయనిస్తాడు. మొన్న 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 సర్వేయర్ వచ్చాడు, మహేశ్వరం సర్వేయర్, ఆయన పేరు ప్రేమ్ కుమార్. నిన్న డేట్ వేసి ఈ రోజు మాకు అది ఇచ్చింది సార్, నోటీస్ ఇచ్చి మొత్తం ఆఫ్ చేసేసాడు పని. మొత్తం బోర్డులు బాధేసాడు, పోనిస్తలేడు. 200 మంది పోలీసులు వచ్చారు. మేము మా అమ్మ కూడా మా దగ్గర వీడియో ఉన్నాయి, కాల్మోగ్నే అవి ఆపితే అందరు నూకేసారు సార్. అది ప్రేమ్ కుమార్ నూకేసారు, వాళ్ళందరూ కలిసి నూకేసారు సర్వేయర్. అసలు పొలంలోకి అడుగు పెట్టనిస్తలేదు మమ్మల్ని. దొంగలు ఎవరు అసలు యాక్చువల్గా? కేఎల్ఆర్ వర్మ వీళ్ళిద్దరు. ఇద్దరే. ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు మీరు? మేము 2020 నుంచి సార్. 2020 నుంచి కొట్లాడుతున్నారు. 19 నుంచి నా దగ్గర ఎక్నాలజ్మెంట్లు ఉన్నాయి సార్. 2019 నుంచి 18లో కూడా ఇచ్చినవి కూడా ఉన్నాయి మా దగ్గర, ఎక్నాలజ్మెంట్లు ఉన్నాయి. ఎంఆర్ఓలు ఇచ్చినాం, ఆర్డీఓలు ఇచ్చినాం. మనకు ఇక్కడ మా తుక్కుగూడ దగ్గర, ఇక్కడ మంకాల దగ్గర ఇక్కడ ఒకటి పెట్టారు, క్యాంపు పెట్టారు. అప్పుడు కూడా పోయి ఇచ్చినాం. అయినా కూడా వాళ్ళు ఏది పట్టించుకోరు. అవి తీసుకుంటారు, అవి ఎక్కడ వేస్తారో చెత్తబుట్టలు వేసేస్తారు సార్ అవన్నీ. ఇప్పుడు ఎట్లా మరి పోలీసులను ఎవరిని పెడుతున్నారు ఇక్కడ బెదిరిస్తందుకు? పోలీసు వాళ్ళు 2-3 వ్యాన్లు వస్తాయి. 2-3 వ్యాన్లు వచ్చి ఎవడు వస్తాడు బైక్, నన్ను అక్కడ నుండి నన్ను వెళ్ళిపో, మీదేం లేదు, వెళ్ళిపోరు అని అంటాడు. రానియాడు. మా పొలాల దగ్గరికి మమ్మల్ని రానియాడు. మా భూమి కాడికే మమ్మల్ని రానియారు, మా భూమి దగ్గరికి మమ్మల్ని రానియారు. నా పేరు బొల్లు చంద్రయ్య, 2 ఎకరాల 18 గుంటలు ఉంటుంది నాకు. అయితే రోడ్డు గురించి అని తీసుకున్నాం, ఇచ్చిండు 5 లక్షలు ఇచ్చిండు. అయితే సంవత్సరం వాడుకుంటా నేను అక్కడికి బండ్లు నడుస్తాయని చెప్పాడు. సరే అన్నాం, సైన్ పెట్టినాం, పెట్టుకున్నాం. మళ్ళీ తర్వాత వెనక్కి రానిస్తాం. భూమి కొనలే చాలా మంది, 10 మంది ఉంటారు. మరి మీ భూమి కొన్నా అని పర్మిషన్ తెచ్చుకున్నాడు ఆయన. అది అంతా అబద్ధం, అది దొంగదేనా అంతా దొంగ అబద్ధం. వాళ్ళకు అసైన్డ్ ల్యాండ్లు కొనొచ్చు అనేది అన్న రూల్ ఉందా? ఆయన రియల్ ఎస్టేటే చేస్తాడు కదా, ఆయన చేసే బిజినెసే అది కదా. అటువంటి అప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తే ఆయన అసైన్ ల్యాండ్ ఎట్లా కొంటాడు? ఆయన మీద కేసు కాదా? ఎస్సీ ఎస్టీల ల్యాండ్లు వీళ్ళు గరీబోళ్ళ కానీ అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మాకు ఇచ్చేసింది, అలాట్ చేసి ఇచ్చింది ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళే ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు తీసుకోవద్దు కదా. బతుకుమని అసైన్ చేసిన ల్యాండ్స్ గరీబోళ్ళకు ఇచ్చింది గవర్నమెంట్, అప్పట్లో గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ దళితుల దగ్గర ఏవే ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు గుంజుకోవడం స్టార్ట్ చేసిరు వీళ్ళు. ఈ అసైన్ ల్యాండ్ అని తెలిసినప్పుడు నువ్వు రావద్దు కదా అక్కడికి. నువ్వు ఎవరో చదువుకున్నావు, అన్ఎడ్యుకేటెడ్ కాదు కదా నువ్వు, అంగుటి కానీ కాదు కదా నువ్వు. ఇక్కడ నీకు లోకల్గా గ్రిప్ ఉంది, అంతా ఉంది. ఎంఆర్ఓను ఆర్డీఓను అందరిని మేనేజ్ చేసి చేసుకుంటున్నావు. నువ్వు అన్నీ తెలిసే చేసినావు. అన్ని పార్టీలు ఉన్నాయి ఇలా, ముఖ్యంగా అన్ని పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీతో సంబంధం లేదు, పైసలు వస్తున్నాయా లేవా అంతే. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా వర్టెక్స్ చేస్తున్నటువంటి ఆగడాలను వెంటనే అరికట్టాలి. వర్టెక్స్ గుండాయిజాన్ని, వర్టెక్స్ చేస్తున్న గుండాయిజాన్ని, ఇల్లీగల్ కట్టిన ఈ రోడ్డును వెంటనే కూల్చాలి. ఇల్లీగల్ కట్టిన ఈ రోడ్డును వెంటనే వాళ్ళకే అప్పగించాలి. సోషల్ మీడియా చేస్తున్న యుద్ధం కొనసాగాలి. सोशल मीडिया చేస్తున్న యుద్ధం रघु तुम संघर्ष करो, हम तुम्हारे साथ है. तुम संघर्ष करो, हम तुम्हारा साथ है. तुम संघर्ष करो, हम तुम्हारा साथ है. మా దగ్గర మా ల్యాండ్లు వర్టెక్స్ వర్మ కేఎల్ఆర్ వచ్చి గుంజుకుంటున్నాను మేము చెప్పినా కూడా అప్పుడున్నోళ్ళు ఎవ్వరు కూడా కలెక్టర్ రాలేదు, ఎంఆర్ఓ రాలే, ఆర్డీఓ రాలే. ఈరోజు మాత్రం వాళ్ళందరూ వచ్చేసరికి ఇప్పుడు వచ్చి మమ్మల్ని పోలీసు వాళ్ళని పెట్టి నాడు మీరు వెళ్ళిపోవాలి, మీరు అమ్ముకున్నారని చెప్తున్నారు. మా ల్యాండు 86, 68 2 సర్వే నెంబర్లలో ఉంటుంది. ఆ 2 సర్వే నెంబర్లలో ఏం చేసిండు, రికార్డులో ప్రక్షాళనప్పుడు మద్దుల శ్రీకాంత్ రెడ్డి, మద్దుల లక్ష్మారెడ్డి కొడుకు మద్దుల శ్రీకాంత్ రెడ్డి ఏం చేసిండంటే అప్పుడు కట్ చేయించిండు, మాది రికార్డే కట్ చేయించి ఆయన పేరెక్కించుకోండు. ఆ తర్వాత రికార్డు కట్ అయిందని చెప్పి మేము ఆర్డీఓల ఎంఆర్ఓల అవన్నిట్లలో మేము నోటీసులు వాళ్ళకు రాసి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు అసలు
పట్టించుకోకుండా తర్వాత మేము మా ల్యాండ్ దగ్గర పోతే నీ పేరు మీదనే లేదు, నువ్వు ఏడుకొచ్చినావు, నువ్వు నీ ల్యాండ్ ఎక్కడిది, నీ పేరు మీదనే లేదు, రికార్డు లేదు. అరే నాకు సర్టిఫికేట్ ఉంది, అన్నీ ఉన్నాయి, మాది ఉందని అంటే అది ఊరు నా పట్టించుకోలేదు. తర్వాత వచ్చి నువ్వు ఎంతనో అంతనో తీసుకుంటావా, లేకపోతే నేను తర్వాత మీకు ఒక దిక్కు సెట్ చేసి ఇస్తా, కానీ మీరు ఎంటీ పేపర్లో మీరు సైన్ పెట్టించుకొని తీసుకున్నాడు. ఓకే సార్, మనం లోపలికి వెళ్దామా? వెళ్దాం. మాట్లాడతాం. హైడ్రా తెచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంది? ప్రభుత్వ భూములు, చెరువులు, అసైన్డ్ భూములు, పార్కులు, రోడ్లు కబ్జాలకు గురి అయితే చర్యలు తీసుకుంటామని రంగనాథ్ చాలా స్పష్టంగా పాలాభిషేకాల కోసం పేడ్ బ్యాచ్ తోడు బాగా చెప్పించుకున్నాడు. నేను ఏం చెప్తానంటే, నువ్వు ఐపీఎస్ కోర్సు, పోలీసు కోర్సు చదివినావు, నీకు క్రిమినల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఈ భూములకు సంబంధించిన పంచాయతీ ఎవరు చేయాలి? రెవెన్యూ వాళ్ళు తేల్చాలి. చెరువులకు సంబంధించింది ఎవరు చేయాలి? ఇరిగేషన్ వాళ్ళు తెచ్చాలి. గా ఇరిగేషన్ అయినా కబ్జా చేసిండు అని బాగా జాగ్రత్తగా మీ పోలీస్ దాంట్లో కేసు పెట్టాడు. నువ్వేం చేయాలి? అని తీసుకుపోయి లోపల నువ్వు కాలే. నువ్వేం చేస్తున్నావు? ఆంధ్ర పెత్తందారులకు కబ్జాలు చేసేటోనికి వాచ్మెన్ డ్యూటీ చేసినట్టు వాడు చేసే కబ్జాలకు నువ్వు వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావు, అంతే కదా? నువ్వు కాపల కుక్కలాగా ఉంటున్నావు వాడ. నువ్వు తెలంగాణ రైతులకు సంబంధించినటువంటి పన్నుల రూపంలో కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులను వేతనంగా తీసుకుంటూ ఆంధ్ర నాయకుడు ఇక్కడ వచ్చి కబ్జా చేస్తే అటువంటి వ్యక్తులకు తొత్తుగా మారి ఇక్కడ ఉన్న వాస్తవాలకు బట్టబయలు చేసేసి ప్రభుత్వం దృష్టికి ఇవాళ 300 కోట్ల రూపాయల ఆస్తిని ఒక్క వీడియో ద్వారా ఒక్కటే రోజుల 1,20,00,000 మంది చూసి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఖజానాకు 300 కోట్ల రూపాయల ఆస్తి తెచ్చిన నిజమైన నిజాయితీపరుడు నికార్సైన జర్నలిస్ట్ రఘు లంగనా, నువ్వు లంగనా? చెప్పు. ఇక 50 లక్షలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అయినా 50 లక్షల రూపాయల పంచాయతీకి వస్తే ఏసీబీ చూసుకుంటుంది, అవినీతి నిరోధక శాఖ. నీకు హైడ్రాకి ఏం సంబంధం? పిటిషన్ ఎవరిస్తారు? ఇచ్చిన ఫిర్యాదుదారుడు పైసలు అడుగుతా పోయి ఇమ్మీడియట్లీ పిటిషన్ ఇస్తుంది పోలీస్ స్టేషన్లో. హైడ్రాకి వచ్చి ఎందుకు ఇస్తుంది? నువ్వు ప్రైవేట్ భూమి, నాకు సంబంధమే లేదని నువ్వే చెప్తున్నావు. నీకు సంబంధం లేనప్పుడు నువ్వు పిటిషన్ ఎందుకు తీసుకున్నావు? నువ్వు పోయి లోకల్ పోలీసులో చూసుకోపోవమ్మా అని అక్కడే చెప్పాలి కదా. నీ దగ్గర అంటే నీ డైరెక్షన్లో నడుస్తున్న వ్యవహారం కదా ఇది. బయటకు రా, వాస్తవం చెప్దాం. ఆధారాలు, రెవెన్యూ వాళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి, ఇరిగేషన్ వాళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి. అసైన్డ్ భూములకు సంబంధించి 2 రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నాం. వర్టెక్స్ వాడు కబ్జా పెట్టిండు. పీఓటీ యాక్ట్ చట్టం 1977 నిబంధనలు తుంగలో తొక్కిండు. ఇవి నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ఇవి రైతులు అమ్ముకోవడానికి చెల్లదు. ఈ భూములని నేను కబ్జా పెట్టేసి లేఅవుట్ చేసిండని బాజాబ్తు రిపోర్ట్ ఇచ్చిళ్ళు. నువ్వేం చేయాలి? వర్టెక్స్ వర్మని తీసుకుపోయి నీ లోపల కూర్చుని అరే ఏంద్రా నీ తమాషా అని చెప్పి తిరిగి పేదలకి ఇవ్వాలి భూములు. పేదలకు భూములు ఇచ్చే పనిలో చేయను. నువ్వు ఆ పేదల భూములకు పేదలకి ఇంత పెద్ద మనిషిని తెల్ల కాగితం మీద సంతకం పెట్టి 5 లక్షలు ఇచ్చి తీసుకున్నాడట. 30 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఒక్కొక్క విల్ల 5 కోట్ల నుంచి 8.5 కోట్లకు అమ్ముతాడు. దాదాపు ఒక 3-4 వేల కోట్లు ఒక్క దగ్గర కట్టే విల్లాలు 619 విల్లాలు కడతాడు. మరి ఈ రైతుల భూములు గుంజుకొని అసొంటి కోట్లు కొల్లగొట్టడానికి నువ్వు వత్తాసుపాలు కూడా వాడు కాదా దొంగ? వాని మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఎందుకు కేసు బుక్ చేయలే? వాని దగ్గర వెపన్లు ఎందుకు ఇప్పటివరకు రికవరీ చేయలే? ఎందుకు మీరు ప్రెస్కు తెలపలేదు ఇప్పటివరకు? అలాంటి కబ్జాదారులకు కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్కు ప్రథమంగా ఉన్నది. ఎందుకంటే జిల్లా కలెక్టర్ ప్రభుత్వ భూములు పరిరక్షించాలి, అధికారుల పనితీరు మీద కలెక్టర్ దృష్టి సారించాలి. ఇప్పటి వరకు కలెక్టర్ ఎలాంటి చర్యలు లేవు. మీ కింద స్థాయి అధికారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిందంటే రాత్రి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసినందుకు రాత్రి బదిలీ. ఆయన అంటే ఉద్యోగంలో ఉన్నోడు పని చేస్తే అని బదిలీ చేస్తారు. దొంగలను తెచ్చిపెట్టుకోర్రి. చెంచలగూడ జైలు, చెర్లపల్లి జైల్లోకి పోయి వాళ్ళని తీసుకొచ్చి సీట్లలో కూర్చుండబెట్టుర్రి. దొంగలను తీసుకొచ్చి కూర్చుండబెట్టుర్రి. అధికారులను తీసుకొని ఎందుకు? మరి అధికారులు పారదర్శకంగా పనిచేస్తే ఉండరు కదా సీట్లలో. దొంగలు కావాలి, కబ్జాకోర్లు కావాలి, లంగలు కావాలి, లఫంగలు కావాలి మనకు. ఇప్పుడు ఇది రంగనాథ్ పని. ఇది ఇప్పుడు చేయాల్సిన పని రంగనాథ్దే. ఇప్పుడు మనం నిలబడ్డది కల్వర్ట్, 150 ఫీట్ల రోడ్డు పైన వేసిన కల్వర్ట్ ఇది. చూడండి, ఇది కల్వర్ట్ మనకు కనిపిస్తుంది. ఆ ముందుది చెరువు కనబడుతుంది కదా, సూరన్ చెరువు. అది సూరన్ చెరువు. ఇంతవరదాకా చెరువే ఇది. టోటల్ FTL ఏరియానే ఇది. మనకు వాళ్ళు మట్టి పోసినటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ కనబడతాయి. ఎంత హైట్లో మట్టి పోసి దీన్ని పూర్తి చేసిరన్నది. ఇదంతా చెరువే. దాదాపు 57 ఎకరాల విస్తీర్ణం గల చెరువు ఇది. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి 17% ఈ చెరువు కబ్జాకు గురైందని 2024
లో మొన్న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఆయన రిపోర్ట్ చెప్తున్నది. రంగనాథ్ ఏమంటాడంటే నేను వచ్చిన ఇక్కడ 2 కేసులు పెట్టినా ఇవన్నీ గూలగొట్టినా అంటాడు. ఆయన గూలగొట్టింది ఏం లేదు, చిన్న చిన్న ఈ ప్రీకాస్ట్ వాల్స్ వేసారు కదా ఈ పక్కన, ఈ 2-3 గూలగొట్టిండు, అవతల పడ్డాడు. మీరు చూడండి నీళ్ళు ఎట్లా పోతున్నాయి. కల్వర్ట్ కట్టిండి ఇక్కడ. అసలు వాటర్ బాడీని డైవర్ట్ చేసే అధికారము ఏ రియల్ ఎస్టేట్ ఒకటి కాదు, ఎవరికీ లేదు. అది క్రిమినల్ చర్య. ఒకవేళ కనుక అది చేస్తే వాల్టా యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద కేసు పెట్టాలా కలెక్టర్ పరిధిలో ఉంటుంది ఈ యాక్ట్ అంతా కూడా. ఇది చూడండి, ఈ కల్వర్ట్ చూడండి, మనం కల్వర్ట్ మీద నిలబడ్డాం. ఇటు ప్యాన్ చేస్తే ఇదంతా కల్వర్టే. పాషా అటు తిరుగు. 150 ఫీట్ రోడ్లో వీళ్ళు వేసిన కల్వర్ట్ చూడండి. గవర్నమెంట్ వేయాల్సింది, ఒకవేళ వేస్తే గవర్నమెంట్ వేయాలి. అసలు ప్రైవేట్ వాడు ముట్టుకునే అధికారమే లేదు. మరి ఇప్పుడు ఇది రంగనాథ్ పనే కదా, ఇది కూలగొట్టడానికి రంగనాథ్కి ప్రైవేట్ ఏం అడ్డం వస్తున్నది చెప్పండి ఒకసారి. అంటే ఎంత దుర్మార్గంగా ఈ నిజ నిర్ధారణలో మనం ప్రజలకు చూపిస్తున్న అంశాలు ఇవన్నీ. రంగనాథ్ సమాధానం చెప్తాడా? మరి ఇప్పుడు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు ఎవరి మీద బుక్ చేయాలా? 50 లక్షలు, ₹1 కోటి ఆ పైన తీసుకున్నది మీరా లేకపోతే వేరే వాళ్ళ? ఇంత దారుణంగా ఒక రకంగా ఇది భూమినే గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. మీరు భూమినే గ్యాంగ్ రేప్ చేస్తున్నారు కదా, మిట్ట మధ్యాహ్నం పట్టపగలు. సో ఇది పరిస్థితి. 100 ఫీట్ల కాలువ ఇది, 100 మీటర్ల కాలువ ఇది. 100 మీటర్ల కాలువ మీద దీనికి పర్మిషన్ లేదని చెప్పి ఇరిగేషన్ వాళ్ళే కంప్లైంట్ చేసిర్రు. అయ్యా ఇరిగేషన్ మంత్రి జర నాయన వచ్చి చూడు మరిడా ఎవరు పైసలు తిన్నారు, ఇంట్లో ఎవరికి పైసలు ముట్టినాయి, ఎవరికి పైసలు ముడితే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా యాక్షన్ ఎవరు తీసుకోలేదు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి ఎవరి చేతులలో ఉన్నాడు, ఆయనకి ఎంత ముట్టినాయి, ఇరిగేషన్ మంత్రికి ఎంత ముట్టినాయి. ఇప్పుడు రఘు మీద మాట్లాడుతున్నారు కదా, రఘు మీదనైతే ఆధారాలు లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చి గిది గులగొడతా గిది ఆధారాలు చూపించుకుంటా ఇగో ఇది ఇల్లీగల్గా కట్టినరు, దీని సంగతి ఏంది నాయన అంటే రఘు 50 లక్షలు తీసుకున్నాడు, ₹1 కోటి వాని దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు వర్టెక్స్ మీద ఎంక్వైరీ జరగాలి, మీ మీద ఎంక్వైరీ జరగాలి, ఇది గులగొట్టాలి, ఇది వెంటనే గులగొట్టాలి. ఇది ఎప్పుడు రేపు గులగొడతారా, ఎల్లుండి గులగొడతారా? గులగొట్టరు, లేకపోతే ముఖ్యమంత్రి కూడా దీనిలో పైసలు బరాబర్ తిని ఉంటేనే ఇన్ని రోజుల నుంచి నడుస్తున్నది, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు రైట్, మనం ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ ఎయిర్పోర్ట్ బార్డర్ వరకు వెళ్ళేసి వద్దాం ఒక్కసారి. ఓకే, యా చలో. సో ఇంకాస్త మనం కొంచెం లోపలికి వస్తే ఎయిర్పోర్ట్ గోడ, దీనికి ఇంకా వెళ్ళే ముందు ఇంకొంచెం దాదాపు 1 కిలోమీటర్ అటు ఇటు వస్తే మనకి కిచ్చనగారి లక్ష్మారెడ్డి గారి గెస్ట్ హౌస్ లాంటిది కనబడుతుంటుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టున్నది. ఆయన పోస్టర్లు, బ్యానర్లు, ఈ వ్యవస్థ అంతా ఇక్కడ కనబడుతుంటుంది. చాలామంది అందులో ఉన్నారు. అప్పుడప్పుడు కూడా ఆయన వస్తుంటాడు. యాక్చువల్గా ఏంటంటే ఈ టోటల్ వెంచర్లో ఈయన లక్ష్మారెడ్డి అండ్ కిచ్చనగారి లక్ష్మారెడ్డి అండ్ వర్టెక్స్ వర్మ, వివిఆర్ వర్మ ఇద్దరు కలిసి దీన్ని తీసుకున్నారు. కాకపోతే ఇద్దరి మధ్య ఏదో దగ్గర మధ్యలో గొడవలు వచ్చినాయి. ఒక 5 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఇంత అంత అని ఏదో దగ్గర గొడవ అయిన తర్వాత ఈయన కిచ్చనగారి లక్ష్మారెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. ఆ వివాదం ఇంకా వీళ్ళది నడుస్తూనే ఉన్నది. కానీ మొత్తం వెంచరు, ఈ దళితుల దగ్గర నుంచి భూములు తీసుకున్నది, కథా వ్యవహారం అంతా ఇద్దరు కలిసి చేసారు. కాకపోతే ఈయన లక్ష్మారెడ్డి ఏం చెప్తున్నాడంటే, నేను అమెరికాలో ఉన్న సమయంలో, అమెరికాలో ఉన్నప్పుడు వీడు మొత్తం లంగపని చేసిండు, దాని తర్వాత నేను ఇది తప్పు అని చెప్పినా అని అంటాడు. కానీ వాళ్ళ రైతులే మనకి ప్రత్యక్షంగా మనతో మాట్లాడిరు. వాళ్ళు రైతులు ఏమన్నారు, లేదు ఇద్దరు కలిసి చేసిరు, మేము 2020 నుంచి వీళ్ళతో కొట్లాడుతూనే ఉన్నాము, అన్యాయం చేసిరు, రోడ్డు కోసం వాడుకుంటామని ఒక ₹5 లక్షలు ఇస్తే దాన్ని ఏకంగా పట్టా కింద వాళ్ళే భూములు తీసుకున్నారని వాళ్ళు మాట్లాడారు. సో ఇది ఆయన కేఎల్ఆర్కి సంబంధించిన గెస్ట్ హౌస్, ఇది ఇందులోనే ఉంది. ఇది కూడా మనం ఈ నిజ నిర్ధారణ దాంట్లో మనం చూపించాల్సిన ప్రధానమైన అంశం ఇది. ఎందుకంటే నాకు సంబంధం లేదంటే ఆయన గెస్ట్ హౌస్ కూడా ఇందులో ఉన్నది. ఇప్పుడు మనం నేరుగా ఎయిర్పోర్ట్ గోడని టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుకు వెళ్తే ఇంకా అది ఎయిర్పోర్ట్ గోడ వస్తుంది. పదండి. సో చూసిరు కదా దాదాపు ఎంత దూరం మనం వచ్చినామో. దాదాపుగా మీరు బండి ఆడ స్టార్ట్ చేస్తే చాలా సమయం పడుతుంది ఆ 2 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి. అంటే అంత పెద్ద రోడ్ మనకు ఆ స్ట్రెచ్ కనబడుతుంది చాలా క్లియర్గా. చూసిన వాళ్ళకి ఇదంతా వాళ్ళదేనా అని అంటున్నారు, మీరే అంటున్నారు. సో ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ కూడా ఈ వెంచర్లో భాగమే అని వాళ్ళు చెప్తున్నారు. ఈ పక్కన ఎయిర్పోర్ట్ గోడ, ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ గోడ. ఫ్లైట్స్ అన్నీ కూడా మనకు ఇప్పుడు రావట్లే, కానీ అవన్నీ కూడా టేక్ ఆఫ్ అవుతాయి గోడ అవతలనే జస్ట్. ఈ వెంచర్కి ఇది రోడ్డు, ఈ వెంచర్కి ఇది రోడ్డు. సో ఇది కూడా ఒక ప్లాట్ ఫ్యూచర్లో ఈ ఏరియాలో మళ్ళీ ఒక విల్లా కట్టి అమ్ముతాడు అనమాట. అయితే విషయం ఏంటంటే ఒక 60-70 ఎకరాల ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. అంటే ఫ్యూచర్ నీడ్స్ కోసం ఎక్స్పాన్షన్ దాంట్లో భాగంగా వాళ్ళు కొంత ల్యాండ్స్ పక్కన పెట్టుకుంటారు, వాటిని కూడా లేపేసాడు. మరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఏం చేస్తున్నదో చూడాలి. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అథారిటీ నిబంధనలు ఏం చెప్తున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు గోడ యువతల ఇమీడియట్ గోడ యువతలనే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య జరిగిన ప్రమాదాలు, ఎయిర్ ఇండియా ప్రమాదం ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎయిర్పోర్ట్ అథారిటీ గైడ్ లైన్స్ ఏమున్నాయన్నది చర్చకు వస్తున్నది. గోడకి యువతలనే ఫ్లైట్ వస్తుంది కదా, జస్ట్ ఇట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇటు గోడకి యువతలనే ఈ వెంచర్ ఉన్నది. మరి అంత దగ్గరలో అసలు సరే ఇండిపెండెంట్ హౌస్ అయినా విల్లా అయినా సరే టవర్ కాకపోయినా కట్టుకోవడానికి అసలు అవకాశం ఉందా? మీరు తేల్చాలా, అధికారులు తేల్చాలా. సో ఇది ఓపెన్ గ్యాంగ్ రేప్. ఇది మొత్తం ఈ వెంచర్ని టోటల్గా అసైన్డ్ భూములు, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్, 2 చెరువులు మీకు చాలా క్లియర్గా చూపించిన 150 ఫీట్ రోడ్డు, 62 ఎకరాల ప్రైవేట్ భూములు ఇవన్నీ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు. యా మీరు మిస్ అయినట్టున్నారు. సో ఇది కంక్లూడ్ చేద్దాం ఇక ఇక్కడితో. ఇది వాస్తవము. ఇది మేము చాలా క్లారిటీగా మీ ముందు ఈ అంశాన్ని పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా క్లారిటీ కావాలంటే రండి. మాంకాల్ విలేజ్, శ్రీశైలం ఎయిర్పోర్ట్, మనం పీవీ ఎక్స్ప్రెస్ హైవే దిగగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో మనం అట్లా స్ట్రేట్ వస్తే శ్రీశైలం రోడ్కి ఈ వెంచర్ ఉంటుంది. మీరు గూగుల్లో వర్టెక్స్ డిస్ట్రిక్ట్స్ అని కొడితే మీకు లొకేషన్ ఉంటుంది. వచ్చి ఇక్కడ ఉన్న దాన్ని పరిశీలించండి. దయచేసి వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే ఎవరు ఇందులో కొనొద్దు. మనం కొనకపోవడమే వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్, అంతకుమించి ఏం లేదు ఇందులో. ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయినారు. నేను మళ్ళీ చెప్తున్నా, అన్ని పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి. అన్ని పార్టీలు కలిసి చేసిన కుట్రనే ఇది. మా మీద ఇంకా 100 ఆరోపణలు చేయండి. మీరు నాకు తెలిసి ఏ ఎక్స్ట్రీమ్కైనా మీరు వెళ్తారు. ఐ డోంట్ కేర్. మీరు ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్ళినా నాకు ఏ ఇబ్బంది లేదు. ఈ ఫైట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితే లేదు మీ అందరి సహకారంతో. సో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పేరు పేరున అన్ని ఛానల్స్కి. మనం వర్షంలో తడుస్తూ ఇంత దూరం దాదాపు 2-3 గంటల సేపు ఈ వీడియోని చూపించడం జరిగింది. ఇది మన కమిట్మెంట్. ఇది డిజిటల్ మీడియా కమిట్మెంట్. ఆనాడు న్యూస్ ఛానల్, శాటిలైట్ ఛానల్స్ వచ్చినాయి, కానీ ఎవ్వరు కూడా ఈ వార్త నేలే. పాపం రికార్డ్ చేసిన జర్నలిస్టులదో ఆ కెమెరామెన్లదో కాదు తప్పు. వీళ్ళు ఇక్కడ రికార్డ్ చేసి ఛానల్ యాజమాన్యానికి పంపిస్తే యాజమాన్యాలు పక్కన పడేస్తాయి వాటిని. ఎందుకంటే వీళ్ళు యాడ్స్ ఇస్తారు, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయని. సో ఇది ఈ వాస్తవ పరిస్థితి. దయచేసి ప్రజలారా గమనించండి. ఇట్లాంటివి ఎన్నో అంశాలని, ఎన్నో కేసులను మేము బయటికి తీసుకొస్తూనే ఉంటాం. లాస్ట్ శంకర్ గారు మాట్లాడలేదు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. దీని మీద తను కూడా కొట్లాడుతున్నాడు. యాక్చువల్గా తను మాట్లాడుతాడు. మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అసలు రియల్ ఎస్టేట్ అంటేనే పెద్ద మోసం. తెలంగాణలో, అది హైదరాబాద్లో పెద్ద మోసం. ఇక్కడ పూర్వం ఎన్ని చెరువులు ఉండే, ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్లు ఉండే అనేది ఎక్కడ లెక్కపత్రం లేదు. మొత్తం తెలంగాణ సాధించుకున్న తెల్లారి ఏదో అద్భుతాలు సృష్టిస్తున్నామని మొత్తం ఎక్కడికక్కడ ధరణి తెచ్చేసి దరిద్రం పెట్టేసింది తెలంగాణ మీద. మీరు ఎక్కడన్నా చూడుండ్రి, నేను ఇవాళ ఇది, మీరు ఇవాళ ఇది చూపెడుతుండ్రు. ఇంకో కాడ ఇదే వర్టెక్స్ ఆల్రెడీ నోటీస్ ఇచ్చిన, ఇదే వర్టెక్స్ ఏదైతే ఉందో ఇంకో కాడ నాలాని మొత్తం డైవర్షన్ చేసి పడేసింది. ఇనాం భూములని మొత్తం ఏది డెవలప్మెంట్కి తీసుకున్నది. తీసుకోవచ్చా చట్ట ప్రకారం? రామసముద్రం కుంట మియాపూర్లో ఈ సేమ్ ఇట్లే చెరువు మొత్తం కబ్జా పెట్టి అన్నీ. ఇంకోటి ఏంటి అంటే, ఒక ఎకరాల్లో హైరీజ్ బిల్డింగ్లు ఏవైతే ఉంటాయో నేషనల్ బిల్డింగ్ రూల్స్ ప్రకారం కానీ, స్టేట్ బిల్డింగ్ రూల్స్ ప్రకారం కానీ, కేంద్ర పర్యావరణ రూల్స్ ప్రకారం కానీ నీకు 1,20,000 అంటే ఒక ఎకరంలో 1,20,000 25,000 స్క్వేర్ ఫీట్లు ఎస్ఎఫ్టీ రావాలి. కానీ ఎన్ని వస్తున్నాయి ఇవాళ? మీరు ఇవాళ ప్రభుత్వాలు ఎవడి కూడుకు ఏం చేస్తున్నాయి? నిన్న మొన్న దాకా ఇదే వెంచర్లో ఒక సహభాగస్వామిగా ఉన్న ఒక నేత గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండు, ఇప్పుడు ఆస్తులు కాపాడుకోవడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి, బిజినెస్లు చేసుకోవడానికి ఇలా మళ్ళీ అధికార పక్షంకి వచ్చిండ్రు. వాడే వీడు, వీడే వాడు, ఏమున్నదిగా. ఇక్కడ పక్కకే ఇదే వెంచర్లో పక్కకే పాపం ఎవరు కొమటళ్ళు, గుప్తాలు, వాళ్ళ భూమిని కూడా ఈయన కూడా గుప్తానే అనుకుంటా, వర్టెక్స్ వర్మ. ఈ వర్టెక్స్ వర్మ మీద స్టేటస్కో ఉంది ఆర్డర్. స్టేటస్కో ఉండగా కూడా ఆ భూమిని ఎంక్రోచ్మెంట్ చేసి ఇలా వాళ్ళని అరిగోస పెడుతుండు. ఇలా ఇక్కడ ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు అన్నీ మాయం చేసిన తర్వాత రేపు ప్రభుత్వం వెలికి తీస్తుంది. ఇక్కడ కుంటుంది,
అనని వెలికి తీసిన తర్వాత పరిస్థితి ఏంది? ఇలా మాలాంటి వాళ్ళం అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ నిలబడుతున్నాం. నిలబడ్డప్పుడు ఈడ ఉంటుంది అని ఐడెంటిఫై చేసిన తర్వాత 10 విల్లాలో 20 విల్లాలో కొన్న తర్వాత కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది? అందుకే ఇవాళ మన రఘు అన్న పిలిపించినట్టు ఇక్కడ ఏవైతే సమస్యాత్మక ప్లేసులు ఉండి గవర్నమెంట్ భూములు కానీ అన్ని రకాలు, గవర్నమెంట్ అంటే అన్ని రకాల ప్రభుత్వ భూములు కానీ చెరువులు కానీ కుంటలు కానీ ఇక్కడ ఉన్నాయి, సమస్యాత్మకం అనుకున్న కాడ ఈడ కొనుక్కుండ్రి, కొని మీరు ఇబ్బందులు పడకుండ్రి. ఎందుకంటే వీళ్ళ దందానే అది, ప్రభుత్వ భూములు మింగడం, చెరువులు మింగడం, కుంటలు మింగడం, మింగి కోట్ల రూపాయలకు పడగెత్తడం, ఆ డబ్బులు పెట్టి పేదోన్ని కొనడం. ఇది తప్ప ఇంకొకటి ఏం జరుగుతలేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికైనా అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇవాళ మనము ప్రజాప్రభుత్వం అని మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఇట్లాంటి విషయాల మీద ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో అదంతా పెట్టుబడిదారి మీడియా. ఇలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక విప్లవం వచ్చింది. చూస్తున్నాం కదా, పక్క నేపాల్లో చూసినాం కదా, పక్క బంగ్లాదేశ్లో ఇంకొకడ చూసినాం కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో మొత్తం పెట్టుబడిదారి మీడియా, అది మొత్తం అడుగులకు మడుగులు వస్తే మీడియా. ఇలా ఈ మీడియా కొద్దిపాటి మీడియా ఉంటే వీటి మీద కూడా ఇవాళ వెలికి తీసిన వాళ్ళ మీద మీరు రాళ్ళు బురదలు వేస్తుంటే మరి మీరు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ అధికారులు ఇలా ఎవరికి కొమ్ము కాస్తున్నాడు? ఆ ప్రభుత్వంలో ఉన్నోడే ఈ ప్రభుత్వంలో మళ్ళీ అధికారి. కనీసం తాళం చెల్లడం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకు ముడుపులు మోసిండు కాబట్టి వీళ్ళకు ముడుపులు మోయాలనేది అర్థము అనుకుంటా నా దృష్టిలో. మీరు ఇక ప్రజాప్రభుత్వం ప్రజలకు మేలు ఎట్లా జరుగుతుంది? ఇలా ఇక్కడ 2 కోట్లో 3 కోట్లో 5 కోట్లో ఏదో ఉద్యోగం లేకపోతే వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తి కొన్న తర్వాత వాడి పరిస్థితి ఏంది? ఎవడు జవాబుదారీతనము? ఇవాళ అర కొర 1 2 అట్లా చూపించుకోవడానికి ఏదైనా రిప్రజెంటేషన్స్ పోతే వాళ్ళ మీద ఫైన్లు వేస్తుండ్రు తప్ప అది ఎందుకుందో, ఎవరి కోసం ఉందో, ఆ హెచ్ఎండిఏ ఎందుకుందో, ఈ జిహెచ్ఎంసీ ఎవరి కోసం ఉందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అయ్యా ఇవాళ మేము చెప్తున్నాం, ఇవాళ ఈ వెంచర్ చేసే పెద్ద మనిషి కూడా చెప్తున్నాం, నీ అవినీతి ఇంత అంతా కాదు. నువ్వు ఇవాళ ఎవరికో ఒకరికి నోటీసులు ఇచ్చుడు, లేకపోతే పరువు నష్టం వేసుడు, ఇంకేదో వేద్దామని అనుకుంటున్నావు నువ్వు. బిడ్డ చూసుకో, ఇవాళ మీరేదైతే ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మేము ఇవాళ కొట్లాడినాం, ఆంధ్ర రాజకీయ నాయకులను తన్ని తరిమేసినాం. ఇక మీరు పెట్టుబడిదారులు ఉన్నారు, ఇవాళ మిమ్మల్ని తన్ని తరిమేసే రోజు ఇలా ముందడికి వస్తుంది బిడ్డ చెప్తున్నాం. ఇవాళ తెలంగాణ బిడ్డల మీద ఎవరి మీదనన్నా మీరు అక్కసుతోటి మీరు ఉన్న నిజాయితీగా బయట పెడితే అక్కసుతోటి మీరు ఇది చేస్తే ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తాం. తప్పకుండా ఇది ఇవాళ మా గడ్డ మీద సంపాదించిన ప్రతి రూపాయి మా బిడ్డ ఎవడు మోసపోకుండా ఉండడానికి కోసం ఆ రోజు ఆంధ్ర నేతలను తన్ని తరిమేసిన మిమ్మల్ని కూడా తన్ని తరిమేసే రోజు వస్తుంది అనేది మనం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా మీరు నోటీసులు ఇస్తాం, ఇబ్బందులు పెడతాం అంటే సామధాన భేద దండోపాయాలన్నీ మాకు తెలుసు, మీ దందాలు అన్నీ తెలుసు, మీ ఎట్లా ఆపాలి, మిమ్మల్ని ఏం చేయాలి అన్న విషయాలన్నీ మాకు తెలుసు. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మీ నోర్లు జాగ్రత్తగా ఉంచుకోండి. పిచ్చి ఆరోపణలు వేస్తే బిడ్డ ఇదే ప్రాంతంలో మిమ్మల్ని పాత్ర పెట్టక తప్పదని హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. సో ఇది ఇంకేంటి ఇప్పుడు నేను అనుకుంటున్నా ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ బీజేపీ అని కాదు, ఈ భూమి అనేసరికి నేను ముందు నుంచి చెప్తున్నా కదా, ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ ఉంది కదా మహేశ్వరంలో, మరి వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి కొట్లాడారు? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడారు? బీఆర్ఎస్ వాళ్ళు వేస్తున్నారు ఎందుకు అని అంటే ఒక టార్గెట్ అయి ఉండొచ్చు. ఒక మాట, వర్టెక్స్ టిఆర్ఎస్ రెండు వేరు కాదు. ఎందుకంటే నల్లగండ్లలో ఒక కమిషనరే వచ్చి, ఇది మన జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చి బాగా జాగ్రత్తగా మేము ఇది చేస్తాం, ఎవడు అడ్డొస్తాడో చూసుకుంటామని అని చెప్పిండ్రు. కాబట్టి వర్టెక్స్ వేరు కాదు, ఇలా టిఆర్ఎస్ వేరు కాదు. అందుకే ఇలా వార్త ప్రచురించింది. నీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ గుమస్తా తెలంగాణ పేపర్ కానీ ఇలా టీవీ ఛానల్ కానీ ఆధారాలు ఉంటే బయటపెట్టి అప్పుడు మాట్లాడు. లేదు అంటే నీకెట్లా గుణపాఠం చెప్పాలనో అట్లా చెప్తాం. ఇప్పుడు చెప్పినాం, 10 ఏళ్ళ పరిపాలన పండబెట్టినాం, మళ్ళీ పండబెడతాం. కొడక ఏమనుకుంటుర్రో మీరు? సో అదే బీఆర్ఎస్ హయాంలోనే ఈ వర్టెక్స్ వర్మ డెవలప్ అయింది. 2014 ముందు ఆయన చిన్న ఇల్లు కట్టుకుని ఉండేటోడు, కేటీఆర్కి దగ్గర అయిండు. సో ఒక రకంగా కేటీఆర్కి బినామీలాగా ఈ టోటల్ వ్యవహారాలు చేసుకుంటూ వస్తున్నాడు.
ఇక దాని తర్వాత వీళ్ళు వాళ్ళు అందరూ కలిసి ఇందులో వర్క్ చేసుకుంటున్నారు. అది ఇంకేమైనా క్లారిటీ? ఇప్పుడు టీ న్యూస్తో ఆయన మాట్లాడిండా లేకపోతే కేటీఆర్తో ఆయన మాట్లాడిండా అన్నది కాదు ఇక్కడ. నేను అదే చెప్పినా కదా, భూమి ఈ వెంచర్లో ఎవరెవరి వాటాలు ఉన్నాయి, ఎవరెవరి వాటాలు ఉన్నాయి, అందరి వాటాలు ఉన్నాయి. ఇందులో అందరి వాటాలు ఉన్నప్పుడు మరి ఎందులో వేయాలి, ఎందులో మాట్లాడాలంటే రఘుకి బీఆర్ఎస్ వాళ్ళకి మధ్య ఏదో అంతరం ఉన్నట్టుగా ప్రజలు అనుకుంటారు కదా. కేటీఆర్ వాళ్ళ దాంట్లో వేసినాం అనుకో మనకు మరకంటకుండా ఉంటుంది. చలో ఆ పని అని వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకొని ఉంటారు. అది అయి ఉండొచ్చు. కాకపోతే ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ అయింది. లేదు. అవును, ఆ ముగ్గురితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక అడ్వకేట్ శుంకర నరేష్తోని నాకే కాదు అందరికీ సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు, ఎప్పుడో మోజో టీవీ 10 టీవీ ఉన్నప్పటి నుంచి ఆయనతో ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నాం. ఆయన నా ముందుకు ఈ సమస్యను తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా మేము రియాక్ట్ అయ్యి అరైన్లో అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎట్లా ఇది అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అదే రోజు వచ్చినాం. ఆయన చెప్పిన వెంటనే వితిన్ 2 అవర్స్లో ఇక్కడ ఉన్నాం, రిపోర్ట్ చేసినాం, సాయంత్రానికి వీడియో ప్లే అయింది. సో ఎక్కడ మేము ల్యాగ్ కూడా లేదు ఎక్కడ. ఒక శుంకర నరేష్ తప్ప మిగతా ఇద్దరు నాకు తెలియదు అసలు. వాళ్ళని నేను కలిసిన ఇది కూడా లేదు, తెలీదు. ఎవరు వెళ్తాం, ఎందుకు వెళ్ళాం? లీగల్గా లేదు ఖచ్చితంగా వెళ్తాం. ఆ ఛానల్ ఆ వీడియో మీద కూడా బ్రాడ్కాస్ట్ దానికి కూడా కంప్లైంట్ చేస్తాం, డౌటే లేదు. ఇప్పుడు ఆమె రావాలి, చైతన్య రెడ్డి అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె మీద కూడా రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. సో ఆమె కూడా బయటికి రావాలా. ఇప్పుడు ఆమె 50 లక్షల వరకు ఇచ్చింది అంటున్నారు కదా, హైడ్రా వెళ్ళి కంప్లైంట్ చేసింది కదా. ఆమె వచ్చి కంప్లైంట్ హైడ్రాకి ఇస్తే హైడ్రా వాళ్ళు వెళ్ళి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కదా. ఇప్పుడు ఆమె ఎవరైతే చైతన్య రెడ్డి ఉందో ఆమె బయటికి రావాలా. బయటకు వచ్చి ఫ్యాక్ట్ ఆమె చెప్తే అయిపోద్ది కదా. టీ న్యూస్లో అదేదో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది మీది, అది సర్వే నెంబర్ కాదు తప్పు తెలిసి చెప్పేసి ఉన్నారు. అసలు ఆ వీడియో ఎవరు తీసిరో అసలు ఆ వీడియో ఇప్పుడు పాయింట్ ఏంటంటే నా ఎదురుగా కెమెరామెన్ నేను ఇద్దరం నేను మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళ ప్రైవేట్ మాఫియా, ఇప్పుడు మనకి ఎట్లాగైతే కొంతమంది లేడీస్ని పెట్టి వీడియోలు తీయించడం, వాళ్ళు తీయించిన వీడియో. ఇప్పుడు వర్టెక్స్ వర్మ ప్రైవేట్ మాఫియా తీసినటువంటి వీడియోలు టీ న్యూస్కి ఎట్లా వచ్చినాయి? సో టీ న్యూస్కి ఎట్లా వచ్చినాయి అంటే కేటీఆర్ సంబంధంతో ఆ వీడియోలు అక్కడికి పోయినాయి. టీ న్యూస్కి ఏం సంబంధం? మళ్ళీ TV5 ఎంప్లాయ్ అని ఒక ఆయన చెప్తాడు. సో అసలు ఇప్పుడు మనం వీడు ఉన్నాము, మనం ఏమంటాం? ఇక్కడ నిలబడి ఇందులో దళితుల భూములు కబ్జా అయినాయి, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కబ్జా అయినాయి అంటాం. ఇక్కడ దళితుల భూమి ఇక్కడ లేకపోవచ్చు, ఇదే వెంచర్లో గడ అవతల ఉంటుంది కదా. ఈ సర్వే నెంబర్ ఇది కాదు అంటే ఎంట్రన్స్ అదే కదా. సో మనం ఒక దగ్గర నిలబడి మాట్లాడినప్పుడు నాకు సర్వే నెంబర్లు తెలియమంట. సర్వే నెంబర్లు తెలియకపోతేనే ఇంత పెద్ద వెంచర్ని ఎక్స్పోజ్ చేసేంత ధైర్యం మనకి ఎక్కడిది? ఇన్ని ఎందుకు చేస్తున్నాం మనం? దీనిపైన మీ పోరాటం ఏ వైపు కొనసాగుతుంది? సో ఇది కంటిన్యూ అవుతుంది. నా డిమాండ్ ఒకటి, ఆమె బయటికి రావాలి. ఆ చైతన్య రెడ్డి అనే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో, ఆమె NRI ఎవరైతే ఉన్నారో, ఆమె హైదరాబాద్లోనే ఉన్నది కానీ ఆమె దాచుకుంటున్నది. ఆమె ఫస్ట్ బయటికి రావాలి. ఆమె బయటకు వస్తే మొత్తం విషయం తెలుస్తుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇప్పుడే చెప్పను, అది నేను చెప్తా. ఆమె కూడా ఏం చెప్తున్నదంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనే కోణంలోనే ఆమె ఆలోచన ఉన్నది. ఆమెని బాగా నిర్బంధిస్తున్నారు, ఆమె మీద విపరీతమైన ప్రెషర్ ఉన్నది. వాళ్ళది ఎట్లుంటుంది బిజినెస్లు కథా వ్యవహారం, మనకేమైనా ఇబ్బంది చేస్తుందేమో గవర్నమెంట్ ఆ కోణంలో. సో ఆమె మీద విపరీతమైన ప్రెషర్ ఉన్నది. ఆమె కూడా కొంతమందితో అన్నట్టు నాకు తెలుసు, మా అడ్వకేట్ని మీదనే ఇబ్బంది పెట్టారు, నేను ఎవరికి చెప్పుకోవాలి బయటికి రావడానికి అనే ఒక అభిప్రాయం ఆమె వ్యక్తం చేస్తున్నాను. ఆమె రావాలి. అందుకే మీకు సో నేను అంటున్నా, చైతన్య రెడ్డి గారు మీరు ఎక్కడున్నారో రండి. 50 లక్షలు ఎవరికి ఇచ్చినారు? సో 50 లక్షల వరకు ఇచ్చినారు. మీరు 2 ఎకరాలు కూడా కబ్జా అయింది వాస్తవమే, మేము కూడా జెన్యూన్ అని చెప్పే మేము మీకు మద్దతుగా కూడా మాట్లాడడం జరిగింది. ఆమె భూమి ఎందుకు కబ్జా చేసిరని. మీతో పాటు ఇంకా 62 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులది ఉన్నది. సో మీరు బయటికి రావాలా. బయటికి వస్తే తప్ప మీకు క్లారిటీ, మీరు బయటకు వచ్చేదాకా మేము వదిలిపెట్టాం. సింపుల్. ఇప్పుడు ఇప్పుడు నేను చూపించిన కదా, రంగనాథ్ 2 చెరువులు ఇందులో కబ్జా అయినాయి. ఇప్పుడు రంగనాథ్ ఆన్సర్ చేయాలి. రంగనాథ్ ఏమంటుండు? 2 కేసులు పెట్టినావు హైడ్రా అంటున్నాడు. ఏడబెట్టినావు కేసులు 2 హైడ్రా? నాకు తెలిసి హైడ్రా పోలీస్ స్టేషన్లో 0 FIR ఇంతవరకు. హైడ్రా పోలీస్ స్టేషన్ అని పెద్దగా ఉంటుంది కదా, మరి హైడ్రా పోలీస్ స్టేషన్ ఇంతవరకు ఎన్ని FIRలు అయినాయి? ఇన్ని కబ్జాలు మేము లెక్క తేల్చినాం, ఇంత భూమి కాపాడినాం అన్నారు కదా. మరి ఆ కబ్జాలు చేయడానికి సహకరించిన అధికారుల మీద ఎన్ని కేసులు పెట్టినారు? కబ్జాలు చేసిన వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు? ఎంతమందిని జైల్లో చేసినారు? ఇదంతా చెప్పాలి కదా. మేము వీడియో చేసినాం, ఆడ చేసినాం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు రంగనాథ్కి ఏం సంబంధం అంటే 2 చెరువులు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మరి ఇవన్నీ ఆయన తేల్చాల్సినవి కదా.
ఇంకోటి రంగనాథ్ ఏమంటాడు, మేము ప్రైవేట్ దాంట్లో జోలికి వెళ్ళాం, మేము శంకర నరేష్ అబద్ధాలు చెప్పిండు అన్నాడు. ఓకే, మరి ప్రైవేట్ వ్యక్తుల జోలికి వెళ్ళను నువ్వు, ఆమెను పిలిపించుకొని ఆమెతో మాట్లాడి కాన్ఫరెన్స్లు పెట్టి ఇదంతా ఎందుకు చేసినావు? ఎఫ్ఐఆర్ మీరు చూడండి, ఈ ఇష్యూని అండర్ ఎంక్వైరీ అని పెట్టిండు. మరి ప్రైవేట్ వ్యక్తుల భూమి నువ్వు ఎంక్వైరీ ఎట్లా చేస్తావు? ఆ కాన్ఫరెన్స్లో మాట్లాడుతా నేను రోడ్డు తీసేస్తా అవసరం అయితే తప్పు ఉంటే అన్నాడు. మరి నువ్వు ఎట్లా తీస్తావు ప్రైవేట్ భూమి అయినప్పుడు? అంటే మీకు అవసరం ఐఎమ్ రెడీ. నేను వాళ్ళు ప్లాన్ తోటి ఉన్నారా లేరా అనేది మనకు సంబంధం లేదు. సరే, ఆయన టెక్నికల్గా ఆ పాయింట్ని ఆయన మెన్షన్ చేసి ఉండొచ్చేమో. నేను డబ్బులు తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే, నేను ఆమెను కలిసినట్టు కానీ ఆమె నన్ను కలిసినట్టు కానీ, ఇంకెవరన్నా నా మనుషులు ఆమె దగ్గరికి పోయినట్టు కానీ ఆమె మనుషులు నా దగ్గరికి వచ్చినట్టు కానీ, వర్టెక్స్ వర్మని నేను కలిసినట్టు కానీ ఆయన నాకు కలిసినట్టు ఫోన్ చేసినట్టు కానీ, అన్నీ మీ దగ్గర ఉంటాయి కదండి. ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ సిస్టమ్ ఉన్నది. కనుక్కోవడం ఎంతసేపు మీకు? కనుక్కోండి. అవసరమైతే నా ఆస్తుల మీద కూడా మీరు ఒక ఎంక్వైరీ కమిషన్ వేసుకోవచ్చు. రంగనాథ్ ఆస్తుల మీద కమిషన్ వేయాలి, నా ఆస్తుల మీద వేయాలి, వర్టెక్స్ వర్మ మీద ఆస్తుల మీద వేయాలి, టీన్యూస్ ఆస్తులు వాళ్ళ సంబంధించిన వాళ్ళ మీద కూడా వేయాలి, సంతోష్రావు ఆస్తులు వాళ్ళ భార్య ఆస్తుల పేర్ల మీద కూడా ఎంక్వైరీ జరగాలి. కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి, నేను అదే అంటాను కదా, ఐఎమ్ రెడీ. మొత్తం 100 కోట్ల ఆస్తులు ఉంటే నేను మొన్ననే చెప్పిన, నాకు ఒక పేపరు లేకపోతే ఛానల్ ఇంకొంచెం డెవలప్ చేయడానికి డబ్బులు లేవు. పెట్టిన ఛానలే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఛానల్ నిర్మాణం చేయబడ్డది. ఒకవేళ మీరు నాకు దగ్గర 100 కోట్లు ఉన్నాయని మీరు డిసైడ్ అయిన దగ్గరికి పట్టుకొస్తే నేను ఎంతో కొంత దాంట్లోంచి నాకు కావాల్సింది నేను అడుక్కుండా మిగతాది మొత్తం మీరే తీసుకోండి, మీరే తీసుకోండి మొత్తం. సో ఎలాంటి ఇబ్బంది లేదు. లీగల్ అంటే ఎవరికి ఎన్ని రోజులు అయింది అది వచ్చి? డిఫర్మేషన్ రెడీ అవుతున్నది, వేస్తాం ఖచ్చితంగా. నేను చెప్పిన కదా, బ్రాడ్కాస్టింగ్ ఢిల్లీకే మేము పంపిస్తాం ఖచ్చితంగా. దాని మీద కోర్టులో కేసు వేస్తాము. అండ్ ఇంకొకటి, ఈ వర్టెక్స్ వర్మ ఆల్రెడీ కోర్టుకు పోయిండు, కూకట్పల్లి కోర్టుకి. సేమ్ ఎక్స్ పార్టీ ఆర్డరు, రాంగ్ అడ్రస్, ఈ ఆర్డర్ తెచ్చుకోవడానికి కోర్టుకు వెళ్ళిండు. 11th మంత్లో ఆ కోర్టు మరి ఏం చెప్తుందో చూడాలి. ఆలోపు మేము కూడా వకాలత్ చేస్తాం. ఈ వీడియోలను కాపాడుకోవాలి మనం, ఎందుకంటే ఈ వీడియోలు డిలీట్ చేసే కుట్ర. ఇప్పటికే వాసవి, ఇన్కారు, గోల్డెన్ కీ అని అమీన్పూర్లో ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేశారంటే మనకు తెలియకుండానే రాంగ్ అడ్రస్ పెడతారు మనది, కోర్టుకి వెళ్తారు, కోర్టు నోటీస్ ఇష్యూ చేస్తుంది ఆ అడ్రస్కి. నేను అక్కడ ఉండ కదా, ఈయన రిప్లై ఇవ్వట్లేదని చెప్పి ఎక్స్పార్టీ ఆర్డర్ ఇచ్చేస్తుంది, రిమూవ్ ద వీడియోస్ అని. అట్లా 30-40 వీడియోలు మనతో వీడియోలు డిలీట్ అయినాయి. ఇప్పుడు ఈయన కూడా అదే ప్రయత్నానికి రెడీ అయ్యిండు. నాకెవరో అందులో ఉన్న ఒక వ్యక్తి నీ మీద ఇట్లా జరుగుతుందని ఆ కాపీ నాకు పెడితే మనం అంతా డేటా తీస్తే కనబడ్డది, మనం వకాలత్ చేస్తాం. ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై. ఏరియా ఉంటే ఆ ఏరియా కోర్టులోనే వేయాలి కదా, డిఫరెంట్ కోర్టులో తీసుకుపోయి కేసులు వేయడానికి కారణం ఏంటి? అంటే వీళ్ళ ఇది కుకట్పల్లిలో మరి ఎవరిని మేనేజ్ చేస్తున్నారో అక్కడ ఒకే జడ్జి నా మీద దాదాపు 5-6 ఆర్డర్స్ ఇచ్చింది, ఇట్లాంటి ఎక్స్పార్టీ ఆర్డర్స్ 2-3 ఆర్డర్స్ ఇచ్చింది. మరి వాళ్ళు అక్కడ వెళ్ళి ఏం మేనేజ్ చేసుకుంటారో మనకు తెలియదు, మనం చెప్పలేము కూడా. మరి కేటీఆర్ సిఎస్ఆర్ కింద 56 చెరువులు కార్పొరేట్ కంపెనీలకి కేసులు బుక్ చేసి కదా, హైడ్రా వచ్చి సంవత్సరం అయినా ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదంటారు? యాక్షన్ ఉండదు, ఎందుకంటే అందరూ కలిసే ఉన్నారు కాబట్టి యాక్షన్ ఇనిషియేట్ జరగదు. ఇప్పుడు ఇదే వర్టెక్స్ వర్మ రామసముద్రం కుంట మియాపూర్ దగ్గర చెరువు కబ్జా పెట్టిండు, దాన్ని ఒక డస్ట్బిన్ చేసి పడేసిండు. ఈనాటికి అక్కడ కబ్జా అయ్యి ఇంకొక 2 టవర్లు లేపుతున్నాడు. మరి ఏం చేస్తున్నారు అధికారులు? హైడ్రా ఏం చేస్తున్నది? పోతున్నాడు వస్తున్నాడు. అమీన్పూర్లో మొత్తం లాలూచి పడ్డాడు, డౌటే లేదు. నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఒక 600 కుటుంబాలు ఈ అవంతిక అనే వెంచర్ వల్ల మేము మునుగుతున్నాము, ఈ మొత్తం చెరువు కబ్జా చేసిండు, నాలాన్ని మొత్తం డైవర్ట్ చేసిండంటే ఇంతవరకు యాక్షన్ లేదు. 6 తూములు మూసేసిన అదిత్రి అనే కంపెనీ మీద యాక్షన్ లేదు. అర్బన్ రైజ్ అనే కంపెనీ మొత్తం గవర్నమెంట్ హెచ్ఎండిఏ ఫండ్స్తోని నాలాన్ని డైవర్ట్ చేసింది, దాని మీద యాక్షన్ లేదు. బయోడైవర్సిటీ లేక్ ఉంది అమీన్పూర్లో, 18 లేక్స్ ఉంటాయి అమీన్పూర్లో. సో ఈ తెలంగాణలో అత్యంత వెట్ ల్యాండ్ ఉన్న ఏరియా అమీన్పూర్. అట్లాంటి అద్భుతమైన ప్రాంతంలో ఉన్న బయోడైవర్సిటీ 400 ఎకరాల లేక్ని మొత్తం కబ్జా చేశారు, నడి మధ్యలోంచి రోడ్లు వేసుకున్నారు. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి, ఏ దాని మీద యాక్షన్ లేదు కదా. లాలూచి కాకపోతే ఇంకేముంది? లాలూచియా లేకపోతే లీడర్ల ఇన్ఫ్లుయెన్సా? లక్షల కోట్ల కుంభకోణం ఇది. ఏది ఇదా ఇక్కడ అంటున్నావా? ఇది ఈజీగా ఒక 50,000 కోట్లు వీళ్ళు వేసుకుంటారు. ఒక ఎలక్షన్ అయిపోద్ది, 2028 ఎలక్షన్ వర్టెక్స్ డబ్బులతో క్లోజ్ చేసి పడేయచ్చు, నియోజకవర్గానికి 100 కోట్లు ఇచ్చి. తెలంగాణ అంటేనే భూమి, తెలంగాణ అంటేనే భూమి. ఇప్పుడు మీకు ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, మీరు ఎంత ఆత్మగౌరవంతో బతకగలుగుతారు? ఆ భూమిని చూసుకుంటే మీరు ఇంకొక 10 ఏళ్ళ మీ ఆయుష్ పెరుగుతుంది. ఆ భూమి దగ్గరికి వెళ్తే మీకు ఒక 10 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది. తెలంగాణ అంటేనే భూమి, భూమి అంటేనే తెలంగాణ. ఈ దేశంలో ఎక్కడా లేని భూములు తెలంగాణలోనే ఉన్నాయి.
ఆ భూములు మొత్తం కొల్లగొట్టిరు. ఇవాళ వెలుగు పేపర్లో ఒక వార్త వచ్చింది, 25 లక్షల ఎకరాల భూమి అన్యా కబ్జా పెట్టిరని. అందులో అటవీ భూమి ఉంది, అసైన్డ్ ల్యాండ్ ఉంది, వక్ఫ్ ల్యాండ్ ఉంది, మట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇనాం భూములు ఉన్నాయి, రకరకాల గవర్నమెంట్కు చెందిన భూములు 25 లక్షలని పట్టా భూములుగా మార్చేసారు. 25 లక్షలు ఇంటూ ఎంత? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇది కేవలం చెప్తున్నదే. ఇంకా ప్రైవేట్గా మీరు మనం బలహీనులం అయితే వచ్చి కబ్జా చేసిన భూములు ఎంత, వాటి లెక్క ఎంత? ఇగో మనం ఫైట్ చేయడం వరకు మన బాధ్యత. ప్రజలు కూడా రెస్పాండ్ అవ్వాలి. మనం సైలెంట్గా ఉంటే ఇక వాడు మాట్లాడుతున్నాడని సపోర్ట్లు కొట్టి ఆహా ఓహో అంటే కాదు. ఇప్పుడు ఎంతవరకు మనం కొట్లాడతాం? ఎక్స్పోజ్ చేసేంతవరకే మనం చేయగలుగుతాం. సో ప్రజలు కూడా చాలా బలంగా ప్రశ్నించాలి. ఇట్లాంటి దుర్మార్గులని, ఇట్లాంటి మాఫియాని ఎండగట్టాలి. ఇప్పుడు రకరకాలుగా వీళ్ళు ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తారు, ఏం చేయడానికైనా రెడీ అవుతారు. ఫోన్లు చేస్తారు కొంతమంది, జాగ్రత్త చూసుకో, వాడు అది వీడు ఇది అంటారు. ఏం చేస్తాం? ఇంటెలిజెన్స్ నిఘా ఉంది మీ మీద. అరే పెట్టుకోండి బాస్, ఏం నిఘా పెడతారు? పెట్టుకోండి. ఏ ఒక్క ఇప్పుడు చాలామంది అంటారు 100 కోట్లు సంపాదించిండేమో అదే ఇది. అరే తీసుకోండి భయ్, 100 కోట్లు ఉంటే ప్రశాంతంగా తీసుకోండి. ఐఎమ్ రెడీ ఇవ్వడానికి. ఆ 100 కోట్లు ఎక్కడున్నాయో. ఓకే, వెళ్ళాల్సిన సమయం వస్తే వెళ్తాం. అవసరం లేదు కదా, మనము ఆడికి వెళ్ళి నేను ఎందుకో గొడవ చేయాల్సిన అవసరం నాకేముంది? అది మనం లీగల్గా కొట్లాడతాం, ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడతాం, చట్టబద్ధంగా కొట్లాడతాం. ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంలే, నమ్మి నానవోస్తే పుచ్చి బుర్రలు అయినట్టు జనమందరూ కూడా కేసీఆర్ పాలనతోని విముక్తి జరుగుతుంది. ఇప్పుడు ఇలా వాళ్ళ పేపర్లకు సంబంధించి చెప్పింది కదా, 25 లక్షల ఎకరాలు, దాంట్లో అటవీ భూమి దాదాపు 6 లక్షల ఎకరాలు అటవీ భూమి ఉన్నది. పట్టా భూములు ధరణి కన్నా ముందు 1,30,00,000 ఎకరాలు ఉంటే ఇప్పుడు 1,55 లక్షల ఎకరాలు, అంటే 25 లక్షల ఎకరాలు స్ట్రైట్గా వాళ్ళే చూపిస్తారు కదా. అదంతా రేపు పొద్దుగా రేవంత్ రెడ్డి జనానికి చూపించాలి. ఈవెన్ ఏంది గుడులకు సంబంధించినటువంటి భూములు కూడా ఆంఫట్ అయిపోయినాయి. 90,000 ఎకరాలు ఉండాల్సిన కాడ కేవలం 50,000 ఎకరాలు. మరి మిగతా 40,000 ఎకరాలు ఎక్కడికి పోయినాయి? ఎవరి చేతులలో ఉన్నాయి? ఏ రాజకీయ నాయకుల చేతులలో ఉన్నాయి? ఎవరి గల్లపట్టల పైసలు అయినాయి అవన్నీ, ఆ భూములన్నీ? సో ఇవన్నీ జనం పైసలు, జనంకు సంబంధించినటువంటి ఆస్తి. ఆ ఆస్తి అంతా రేపు పొద్దుగాల ఈ ముఖ్యమంత్రి, నువ్వు అడుగుతున్న ముఖ్యమంత్రికి చెప్పేది ఏంటంటే ఇవన్నీ జనానికి తీసుకొచ్చి పెట్టాలి. ఇవన్నీ రేపు ఈ పైసలు కనుక ఉండేది ఉంటే తెలంగాణ ఇంకా 50 ఏళ్ళు అద్భుతంగా ఉచిత విద్య, ఉచిత వైద్యము, నిరుద్యోగ సమస్య ఉండదు. ప్రతి ఊరికి ఒక 100 నుండి 150 మందికి పరిశ్రమలు పెట్టుకుంటే స్థాయికి తీసుకురావచ్చు. అటువంటి అన్ని ఈ మింగిన పైసలన్నీ ఉన్నాయి కదా, అవి గక్కియాలి. Day 1 రోజు గదరన్న సభలనే చెప్పిన నేను, నువ్వు ఇవన్నీ బయటికి తీసి జనానికి వాళ్ళ లోపల తిండోలను కక్కిచ్చినాడే నిన్ను నమ్ముతారని చెప్పినాం కదా. అది మళ్ళీ ఇయ్యాల చెప్తున్నా. ఆయన గద్దె దిగే వరకు అదే చెప్తాం. మళ్ళీ వచ్చేటి రాందిగా దేవునికి ఎరుక రాడు మళ్ళీ ఆయన అని. ఇది ఒకటి చెప్పదలుచుకున్నా అంతే. రైట్, థ్యాంక్ యూ.